సహితం విభిన్న వ్యూహ విరచితం మంత్రతంత్ర మిళితం మహోన్నతం ఈ సంహితం ఇదే కదా క్షాత్రం. నమస్తే, వెల్కమ్ టు క్షాత్రం. భారత రక్షణ రంగంలో వస్తున్నటువంటి అద్భుతమైన సంస్కరణలు, ఆవిష్కరణలకు సంబంధించి కీలకమైన సమాచారాన్ని అతి సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా తెలుగులో అద్భుతంగా విశ్లేషిస్తూ సాగుతున్నటువంటి చర్చా కార్యక్రమం క్షాత్రం 98వ ఎపిసోడ్ తో సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగినటువంటి కీలకమైనటువంటి భారత రక్షణ రంగంలో వచ్చినటువంటి వార్తాంశాల గురించి విశ్లేషించేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, రక్షణ రంగ నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం మన క్షాత్రంలో మొదటి అంశము డిఏసి, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అప్రూవల్ ఇచ్చింది. యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ, AON అంటాం కదా మనం మామూలుగా ఈ డిఫెన్స్ రంగంలో కొనుగోళ్లకు సంబంధించి. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ నావల్ సిస్టమ్స్ కి సంబంధించి 52,000 కోట్ల రూపాయల AON, యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీకి అప్రూవల్ ఇచ్చింది డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్. సో దీన్ని ఎట్లా చూడాలి? ఈ 52,000 కోట్ల రూపాయల AON ఎక్కడెక్కడ వేటిలో ఖర్చు చేయబోతున్నారు? దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? అంటే మనకు ఆపరేషన్ సింధూర్ అయినప్పటి నుంచి కూడాను ప్రభుత్వము, డిఫెన్స్ రంగము, మన రక్షణ రంగానికి సంబంధించినటువంటి సంస్థలు ఇవన్నీ కూడా చాలా అగ్రెసివ్ గా, చాలా త్వరితగతిన మన శక్తిని పెంచే దిశగా మనం చాలా నిర్ణయాలు తీసుకుంటాం. దాంట్లో భాగంగానే దీన్ని కూడా మనం గమనించాం. గత సంవత్సరంలో 1,80,000 కోట్ల కనీసం అంటే మనం ఆర్డర్స్ ఇష్యూ చేసాం. ప్లస్ ఇప్పుడు 52,000 కోట్లు ఇప్పుడు ఆర్డర్ ఇష్యూ చేస్తున్నాం. అఫ్ కోర్స్ ఇంకా ఆర్డర్ ఇష్యూ చేయలేదు. ఇది యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ అంటే ప్రభుత్వం దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది. దీనిని ఇప్పుడు ఫర్దర్ నెగోసియేషన్స్ చేయాలి. ప్రైస్ డీల్స్ కానీ, దాని టర్మ్స్ కానీ, అడ్వాన్స్లు ఎంత ఇస్తారు, ఎప్పుడు వీళ్ళు డెలివరీ చేస్తారు, దాంట్లో డిలే అయితే దాంట్లో ఉండవలసినటువంటి పెనాల్టీస్ ఏంటి, ఇవన్నీ కూడా నెగోషియేట్ చేసి వాళ్ళు ఫైనల్గా ఆర్డర్స్ ఇష్యూ చేయాలి. కానీ ప్రభుత్వం దీనికి ఆమోద ముద్ర వేసింది. ఈ 52 కోట్ల తర్వాత మనకు గత సంవత్సరంలో అంటే ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు 2 లక్షల కోట్ల పైచీలకు మనం ఆర్డర్ ఇష్యూ. ఇవి ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ లో చాలా చేసుకున్నాము. కొన్ని మన డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ చాలా మనకు ఒక విధమైన బ్యూరోక్రటిక్ మనకు సిస్టమ్ లో నడుస్తుంది. కాబట్టి అవన్నీ కూడా అధిగమించి ఇంత తొందరగా ఈ ఆర్డర్స్ ఇష్యూ చేసామంటే చిన్న విషయం. ఇంకా మనం చూసామంటే కీలకంగా సైన్యానికి, ఆర్మీకి వాళ్ళు ఏం చేశారంటే ఆకాష్ తరంగ్ యాంటీ UAV సిస్టమ్స్ ఇది అప్రూవల్ ఇచ్చారు. ఈ రోజు మనం వెపన్స్ సెక్షన్ లో దీని గురించి డీటెయిల్ గా చర్చిద్దాం. అలాగే మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్, ఇది దీని గురించి కూడా మనం ఆల్రెడీ వెపన్ సెక్షన్ లో గతంలో మాట్లాడాం. మ్యాన్ పోర్టబుల్ అంటే మనిషి అంటే సైనికుడు దాన్ని మోసుకొని వెళ్ళేటువంటిది. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ మనం చూసాము. UK ఇచ్చినటువంటి ఈ ATACMS తోటే యుక్రెయిన్ రష్యా యొక్క ఫ్లీట్ మొత్తం ధ్వంసం చేయగలిగింది. కాబట్టి అది షూట్ అండ్ ఫర్గెట్. ఒకసారి దాని వెక్టర్ లో కనుక ఒక ట్యాంక్ ని చూసి ఫైర్ చేసామంటే ట్యాంక్ వెడుతున్నా కానీ ఇది హంట్ చేసి వెళ్ళి కొడుతుంది. అది దానికి అప్రూవల్ ఇచ్చాం. అలాగే MRSAM అంటే మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, అవి మనకు చాలా ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి ఇవి కూడా ఉన్నాయి. అలాగే VSHOT, వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ అంటే చాలా తక్కువ, మనకు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసి మన మీద పడిపోతున్నప్పుడు కూడా ఎదుర్కొనేటువంటి అంటే మీడియము, షార్ట్ టర్మ్ రెండింటికి కూడాను ఎయిర్ డిఫెన్సెస్ మనకి ఇచ్చుకున్నాం. అలాగే యాక్టివ్ ప్రొటెక్షన్ సిస్టమ్, మన ట్యాంకుల మీద యాక్టివ్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఉంది. ఎందుకంటే ట్యాంకులు వెళ్తుంటే కానీ వాళ్ళు చాలా ఈజీగా శత్రువు దాని మీద అటాక్ చేయొచ్చు. అటాక్ చేసి తట్టుకోవడానికి దానిలో ప్రోటోకాల్స్ వస్తాయి. గతంలో ఉన్నటువంటి ట్యాంకుల్లా కాదు, ఇప్పుడు వచ్చే ట్యాంకులు అన్నింటిలో కూడాను ఈ యాక్టివ్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ పెట్టుకుంటారు. అంటే వస్తున్నటువంటి మిసైల్స్, డ్రోన్స్ వాటిని టేక్ డౌన్ చేసేటువంటి సిస్టమ్స్, సెన్సర్స్ అని పెట్టుకుంటారు. ఆ సిస్టమ్ కి మనం దీంట్లో అప్రోచ్ ఇచ్చుకుంటాం. అలాగే జెట్ బేస్డ్ కామికాజీ డ్రోన్స్ వెళ్ళి అక్కడ శత్రు మీద క్రాష్ అయ్యి పేలిపోయేటువంటి ఇవి సైన్యానికి అప్రూవల్ ఇచ్చారు. అలాగే నేవీకి చూస్తే కనుక మల్టీ ఇన్ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైన్స్, ఇవి మనకు చూసాం. ఇలా హార్మోస్ జలసంధిలో ఇరాన్ ఏం చేస్తుంది, కింద మొత్తం మైన్స్ పెట్టింది. అలాగే ఇప్పుడు మనం నేవీకి ఇస్తున్నాం. ఇంతవరకు మన దగ్గర మైన్స్ కానీ మైన్ స్వీపర్స్ లేవు మన దేశంలో. చాలా దౌర్భాగ్యమైన విషయం. ఈ మైన్స్ ఏవో కొద్ది గొప్ప ఉన్నాయి కానీ మైన్ స్వీపర్స్ లేవు మన దగ్గర. మన జలాల్లో వచ్చి శత్రువు కనుక మైన్లు పెడితే దాన్ని తీసేసేటువంటి కెపాసిటీ లేదు మన దగ్గర. గత ప్రభుత్వాలు ఇంత పెద్ద సీ కోస్ట్ ఎవరు వస్తారని అనుకున్నాం కానీ ఇప్పుడు ప్రభుత్వం దాని మీద ఫోకస్. కాబట్టి మన జలాల్లోకి రాకుండా శత్రువుకి ఏరియా డినాయల్ వాడు రాకుండా ఉండడానికి కోసం అక్కడ మైన్స్ పెట్టేటువంటి
ఇగో అడ్వాన్స్డ్ మైన్స్ అన్నమాట. ఇవి చాలా టెక్నాలజీతో కూడుకున్నటువంటివి. పోయే ప్రతి షిప్ని పేల్చవాలి. మనం ఏ షిప్ని పేల్చదలుచుకుంటామో ఆ షిప్ మాత్రమే పేలేలాగా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడినటువంటి మైన్స్. అలాగే నేవల్ షిప్ బోర్న్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్. ఇప్పుడు షిప్ నుంచి ఇప్పుడు మనకు మామూలుగా ఫ్లైట్లో నుంచో లేకపోతే మనం షూట్ చేసో లేదా రన్వే మీద మనకు అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ వెళ్తున్నాయి. ఇప్పుడు సముద్రం మీద వెళ్ళేటువంటి అన్మాన్డ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవి షిప్ లాంచ్ చేయగలిగినటువంటివి, షిప్ నుంచి లాంచ్ చేయగలిగినటువంటివి ఆ ప్లాట్ఫామ్స్ కి ఆమోద ముద్ర వేశారు. కీలకంగా LBTF అంటారు, అంటే ల్యాండ్ బేస్డ్ టెస్టింగ్ ఫెసిలిటీ. మనం ప్రతిసారి ఏదైనా టెస్ట్ చేయాలంటే రష్యాకి పంపించుకునేవాళ్ళు లేదా యూరోప్ పంపించుకునేవాళ్ళు. మన దగ్గర టెస్టింగ్ కెపాసిటీ పెంచుకోవడానికి అవసరం అని చెప్పేసి మనకు నేవీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ని టెస్ట్ చేయడానికి మనకు భూమి మీదనే ఒక టెస్టింగ్ ల్యాబొరేటరీకి మనం దీంట్లో అప్రూవల్ వచ్చింది. దాంతో రాబోయే ప్లాట్ఫామ్స్ కి టెస్టింగ్ మన దేశంలో చేసుకునే దిశగా మన కెపాసిటీ బిల్డ్ చేసుకుంటాం. ఎయిర్ ఫోర్స్ కి ఏమి ఇస్తున్నారంటే ఫిక్స్డ్ వింగ్ హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్స్. మనం ఈ సూడో శాటిలైట్స్ గురించి కూడా క్షాత్రంలో వెపన్ సెగ్మెంట్ లో గతంలో మాట్లాడుకున్నాం. సూడో శాటిలైట్ అంటే శాటిలైట్ కాదు, శాటిలైట్ కంటే తక్కువ కక్షలో వెళ్తుంది. శాటిలైట్ అంటే మనకు లో అర్త్ ఆర్బిట్ 300 కిలోమీటర్ల భూకక్ష నుంచి పైకి వెళ్ళేటువంటి అట్మాస్ఫియర్ లోనే తిరుగుతాయి. కానీ నార్మల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కంటే కూడా చాలా పైకి పెడతాయి. నార్మల్ ఎయిర్ క్రాఫ్ట్స్ 40 నుంచి 50,000 అడుగుల ఎత్తున వెళ్తే ఇవి ఆల్మోస్ట్ 70-80,000 అడుగుల ఎత్తులో వెళ్తుంటాయి. సూడో శాటిలైట్స్ అంటే ఇవి శాటిలైట్ ప్రత్యామ్నాయంగా ఉండేటువంటి అవి. ఫిక్స్డ్ వింగ్ అంటే మన ఎయిర్ క్రాఫ్ట్ లాగానే ఉంటుంది కానీ మనిషి ఉండడు దాంట్లో. వాటికి ఈరోజు ఫండింగ్ ఇస్తున్నాం. కాబట్టి మన రక్షణ ఈ మొత్తం 52,000 crores కూడా మనం చూస్తే మన ఫోర్సెస్ యొక్క రక్షణకి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. అఫ్ కోర్స్ మనకు ఎంపీ ఎయిర్ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి అటాక్ వెపన్స్ అవి. కానీ ముఖ్యంగా అవి కూడా ఏంటంటే కనుక మన మీద అటాక్ జరుగుతున్నప్పుడు వాడిని కౌంటర్ చేసేటువంటి టెక్నాలజీ. సో లార్జ్లీ మన డిఫెన్స్ కు సంబంధించినటువంటి రక్షణ అంటే మనల్ని కాపాడుకునే దిశగా మోస్ట్ ఆఫ్ దీస్ ఎక్స్పెండిచర్ 52,000 కోట్లలో మెజారిటీ దానికి కేటాయించబడింది. సో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మన ఇండస్ట్రీకి లాభపడబోతుంది. ఇవన్నీ కూడా మన దేశంలోనే ప్రొక్యూర్ అవుతాయి. మనకు BEL లాంటివి, భారత్ ఎలక్ట్రానిక్స్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, తర్వాత మనకు ప్రైవేట్ రంగ సంస్థలు టాటాసు, మహీంద్రాసు, అదానీ, L&T ఈ కంపెనీలన్నీ కూడా నేను బిడ్ చేయబోతున్నాను. కళ్యాణి గ్రూప్ చాలా ఉన్నాయి మన దగ్గర. ఆ కంపెనీలను కూడా బిడ్ చేసి మన దేశంలోనే ఒక ఎకో సిస్టమ్ డెవలప్ చేయడానికి కోసం అని చెప్పి ఈ ఆర్డర్స్ అని ఇష్యూ చేస్తున్నారు. క్వైట్ గా సైలెంట్ గా ఇన్ని ప్రొక్యూర్మెంట్ చేస్తోంది భారత ప్రభుత్వం. సరే పాకిస్తాన్ ఏం ఊరుకోలేదు, పాకిస్తాన్ చైనా నుంచి అన్ని తెచ్చుకుంటోంది, చైనా వాళ్ళకి ఇస్తున్నారు. కానీ మనం ఒక నెక్స్ట్ లెవెల్ కి మన కెపాసిటీని బిల్డ్ చేసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్న దాంట్లో ఇది ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ కింద మనం భావించాలి. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నారు. అండ్ యాక్చువల్లీ ఇండోనేషియా పర్యటన చాలా కీలకమైంది. దాని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడాలి. యాక్చువల్లీ మనం చాలా సార్లు మాట్లాడుతూనే ఉన్నాము. సబాంగ్ పోర్ట్ గురించి మీరు పదే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాం నేషనలిస్ట్ హబ్ లో. అటు నికోబార్ ప్రాజెక్ట్ అండ్ కింద ఉన్నటువంటి ఇందిరా పాయింట్, సబాంగ్ పోర్ట్ డెవలప్ చేయడం, ఇవన్నీ మాట్లాడుతున్నాము. సబాంగ్ పోర్ట్ ని భారత్ అండ్ ఇండోనేషియా కలిసి జాయింట్ డెవలప్మెంట్ కి సంబంధించి ఒక అగ్రిమెంట్ కూడా సంతకం అయినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఇండోనేషియా టూర్ లో మోదీ ఉన్నప్పుడే చైనాకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారా అనిపించే విధంగా ఒక వార్తాంశం వచ్చింది. అదేంటంటే ఇండియన్ నేవీ వార్షిప్స్ సింగపూర్ లో డాక్ అయ్యాయి. INS ఉదయగిరి, INS కవారటి, INS శక్తి, ఈ 3 కూడా సింగపూర్ లో డాక్ అయ్యాయి. అంటే ఇది ఒక మెసేజ్ లాగానే మనం చూడాలా సార్? లేదు ఏదో చెప్తున్నారు కానీ దానికి ఏదో ఆసియాన్ కి సంబంధించిన మ్యారిటైమ్ సమ్మిట్ ఏదో దాని గురించి మేము చేశామని చెప్తున్నారు కానీ బట్ లిటరల్లీ ఇది ఒక క్లియర్ స్ట్రాంగ్ వార్నింగ్ సైన్ లాంటిదేనా? ఒకసారి వివరాలు చెప్తారా? చైనా సంబంధించినటువంటి ఈ సో కాల్డ్ రీసెర్చ్ వెసల్స్ మనకు ఇండియన్ ఓషన్ లోకి వచ్చినప్పుడు శ్రీలంక పోర్ట్స్ లో కొలంబోలోనో, హంబన్తోటలోనో పార్క్ చేసినప్పుడు, లేదా మనకు మాల్డీవ్స్ లో మాలేలో పార్క్ చేసినప్పుడు మన అపోజిషన్ అందరూ ఏమంటారు? మోదీ ఫెయిల్యూర్, మన దౌత్యపరమైనటువంటి ఫెయిల్యూర్, ఇది చైనా వచ్చేసింది చూడు, మన రక్షణ రంగం అంతా కూడా ఎక్స్పోజ్ అయిపోయింది, ఇది డిప్లొమాటిక్ ఫెయిల్యూర్, చైనాని ఏం చేయలేకపోతున్నారు, మన చేతిలో నుంచి మాల్డీవ్స్ జారిపోయింది, శ్రీలంక జారిపోయింది, మోదీ వచ్చాక అంత నాశనం అయిపోయింది, ఇటువంటి డైలాగ్ కొడతారే. అటువంటిది ఈ రోజు చైనా వాళ్ళ బ్యాక్ యార్డ్ లో వాళ్ళ పెరట్లోకి వెళ్ళి మన యుద్ధ నావికలు తీసుకెడుతుంటే వాళ్ళు దాని గురించి ఎందుకు మాట్లాడరు? సో ఇది ఎంత సైలెంట్ గా జరుగుతోంది, ఇది ఎంత స్ట్రాటజీగా జరుగుతోంది. ఇది
సింగపూర్కి మన యుద్ధ నావికలు వెళ్ళాయంటే చైనాకి ఎంత కాలుతూ ఉండాలి, వాడికి ఎంత కోపం వస్తూ ఉండాలి. అంటే సౌత్ చైనా సీలో మనం గస్తీలు తిరుగుతున్నామంటే, సరే పేరుకి ఏదో సింగపూర్ నేవీను భారత నేవీ ఇద్దరు కలిసి ఏదో డెక్ కాల్స్ అంటారు, తర్వాత ప్రోటోకాల్స్ గురించి చర్చిస్తారు, ఒకరి కెపాసిటీ ఏంటి చూసుకుంటారు, ఒక మైత్రి పెంచుకోవడానికి వెళ్ళామని చెప్పొచ్చు. అందుకని చైనా పెద్దగా స్పందించలేదు. కానీ సింగపూర్ అన్నది మలక్కా స్ట్రేట్కి చాలా కీలకమైంది. మలక్కా స్ట్రేట్ మనకు సబంగ్ నుంచి మన నికోబార్ ఇందిరా పాయింట్ నుంచి మనం వెళ్ళామంటే నెక్స్ట్ సింగపూరే హాల్ట్. సో ఈ 3 మనకు నికోబార్ ఐలాండ్స్ లో గ్రేటర్ నికోబార్ ప్రాజెక్ట్ పెడుతున్నాము. సబంగ్ పోర్ట్ మోదీ గారు ఇండోనేషియా నుంచి తీసుకున్నారు. ఇప్పుడు సింగపూర్కి మన నేవీ వెళ్ళి, అంటే చైనాకి ఏం మెసేజ్ పెడుతోంది, మీరు ఈ మలక్కా స్ట్రేట్ మొత్తం మా అధీనంలో ఉంది, మా ఇన్ఫ్లుయెన్సే ఉంది, ఇక్కడ నువ్వు ఏమైనా మా మీద వచ్చి ఏమైనా ఇండియన్ ఓషన్లో ఏమైనా దుశ్చర్య చేసే ప్రయత్నం చేశావంటే నిన్ను కట్టుదిట్టం చేసేటువంటి శక్తి మా దగ్గర పెంచుకుంటున్నాము అని ఒక క్లియర్ మెసేజ్ ఇస్తున్నాం మనకి చైనా. కాబట్టి ఇది ఒక పెద్ద న్యూస్ యాక్చువల్గా. గతంలో కూడా మన పోర్ట్ కాల్స్కి వెళ్ళాము మన వాళ్ళు, మన షిప్పులు కానీ సబ్మరీన్స్ కానీ ఇండోనేషియా, బ్రూనై, ఫిలిప్పైన్స్, వియట్నాం, మనకు పపువా న్యూ గిని, ఇవన్నీ కూడా గస్తీలు తిరిగాము మనం. సరే క్వాడ్ ఎలాగో ఉంది, క్వాడ్ దృష్ట్యా జపాన్లో వాళ్ళు యుద్ధ విన్యాసాలు చేస్తే మనం కూడా వెళ్ళాము, ఆస్ట్రేలియాకి వెళ్ళాము, వాళ్ళు ఇక్కడికి వచ్చారు, మనబార్ ఎక్సర్సైజ్కి వచ్చారు, అది వేరే విషయం. కానీ ఇది ఒక మిగతా కూటమితో కాకుండా భారతదేశానికి సంబంధించిన మన అసెట్స్ మాత్రమే చైనా పెరట్లోకి వెళ్ళిందంటే కనుక పెద్ద స్టేట్మెంట్ ఇది, తరచూ పెడుతున్నాం మనం. కాబట్టి వాడు మన మీద ఏం చేస్తున్నాడో దానికి కౌంటర్ మనం కూడా చేస్తున్నామని మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. ఇదేదో చిన్న పోర్ట్ విజిట్కి వెళ్ళొచ్చారన్న విషయం కాదు అది. అది మోదీ గారు ఇండోనేషియాలో ఉన్నప్పుడు సబంగ్ని మనకు అప్పచెప్పినప్పుడు మన షిప్పులు సింగపూర్లో ఉండడం అనేది ఒక చాలా చాలా స్ట్రాటజిక్ మెసేజ్ చైనాకు పెడుతుంది. చైనా దేనికైనా భయపడుతుందంటే మలక్కా డైలమాకు భయపడుతుంది. వాళ్ళ మొత్తం 70-80% వాళ్ళ ఇంధనం, అంటే వాళ్ళకి కావాల్సిన ఎనర్జీ నీడ్స్ అన్ని ఇక్కడి నుంచే పెడతాయి. అక్కడ కట్టుదిట్టం చేశారంటే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకనే వాళ్ళు ఏం చేశారంటే గత 30 ఏళ్లుగా స్టోరేజ్ కెపాసిటీ పెంచుకున్నారు. కానీ సంవత్సరంన్నర వరకు వాళ్ళు యుద్ధం చేసినా కానీ కూడా ఇంపోర్ట్స్ ఆగిపోయినా తట్టుకునేటువంటి కెపాసిటీ బిల్డ్ చేసుకున్నారు. అలాగే మనకు ఆహార ధాన్యాలు ఈరోజు ప్రపంచంలో 50-60% గోధుమలు కానీ బియ్యం కానీ మన పప్పు ధాన్యాలు కానీ ఈరోజు స్టోరేజ్ ఎక్కడుందంటే చైనాలో ఉంది. చైనా స్టోరేజ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, ఎందుకంటే దీనికి భయపడి, మలక్కా స్టేట్స్కి భయపడి. ఈ రోజు భారతదేశం అగ్రెసివ్గా చైనాకి ఆ మెసేజ్ ఇస్తుంది. అవును, రేపటి రోజు నువ్వు కనుక హిమాలయాల్లో కానీ ఇంకేదైనా దుశ్చర్యలు చేయడమో, పాకిస్తాన్తో కలిసి మా మీద ఏదైనా యుద్ధం ప్రకటించినటువంటి ఏమైనా చేస్తే నీ యొక్క అవసరాలను మేము కట్ చేసే కెపాసిటీ బిల్డ్ చేసుకుంటున్నాము అని ఒక క్లియర్ కట్ మెసేజ్ వెళ్ళింది. ఎక్కడ చైనా పేరు ఎత్తట్లేదు. మనం ఒక స్వతంత్రమైన దేశంగా ఇంకో స్వతంత్ర దేశంతో చర్చలు చేస్తున్నట్టే చూపిస్తున్నాము. కానీ ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అని ఇంగ్లీష్లో సామెత ఉంది కదా, దీంట్లో ఉన్నటువంటి కీలకమైన మెసేజ్ చైనాకే పెడుతోంది. అద్భుతమైనటువంటి దౌత్యం ఒక ఫ్రంట్ ఫుట్ లో ఆడుతోంది మన ప్రభుత్వం. సూపర్ చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఇంకొక అంశం కూడా వచ్చింది సార్, P8I, ఇది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ లో చాలా కీలకమైనటువంటి సబ్మెరైన్ హంటర్ గా చెప్పబడేటువంటిది. ఇది అగలిగా నుంచి ఇప్పుడు హానలూలుకి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. సుమారు 31 దేశాలకు సంబంధించినటువంటి ఈ ఎక్సర్సైజెస్ లో యుద్ధ విన్యాసాలు జరుగుతుంటే దాంట్లోకి ఈ P8Iని మనం అక్కడికి పంపిస్తూ ఉన్నాం. సో బేసికల్లీ మొన్న మధ్యనే పాకిస్తాన్ మన బంగాళాఖాతంలో సబ్మెరైన్లు పెడతాము అని హంగూర్ క్లాస్ సబ్మెరైన్ గురించి చైనా మేడ్ సబ్మెరైన్ డిప్లాయ్ చేస్తామని ప్రకటించడము. సో చైనా ఏదో పూర్తిగా ఇక్కడ సముద్ర యుద్ధంలో గనక దిగితే గనక రాబోయే రోజుల్లో చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను కూడా కూల్చగలిగే సామర్థ్యం ఉందని ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ ప్రకటనలు చేస్తున్నటువంటి టైంలో సో మనం కూడా వెస్ట్రన్ ఫోర్సెస్ తో కలిసి ఒక మంచి వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నాం అనుకోవాలా. సో ఈ సబ్మెరైన్ హంటర్ ని హనలూలు ఎక్సర్సైజ్ కి పంపించడం దేనికి సంకేతం? ఇది బోయింగ్ తయారు చేసినటువంటి విమానాలు ఇవి, అంటే అమెరికా దగ్గర నుంచి తెచ్చుకున్నాం మనం. P8I అంటే మనము అఫ్ కోర్స్ మన ప్రాంతంలో మనకున్నటువంటి సముద్ర తీరంలో ఉన్నటువంటి ఎయిర్ ఫీల్డ్స్ విశాఖపట్నం కావచ్చు, చెన్నై కావచ్చు, గోవా, మనకు ముంబై, ఈ ప్రాంతంలో ఎలాగో ఉన్నాయి. కానీ మనకు మొరీషియస్ లో అగలిగా అని చెప్పి ఒక చిన్న దీవి ఉంది. మొరీషియస్ అది మనకి ఇచ్చింది, అంటే మనకి హస్తగతం చేయలేదు, దాంట్లో మనం వాడుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. అక్కడ రన్వేలో, ఆ చిన్న దీవిలో ఉన్నటువంటి రన్వేలో మన ఈ బోయింగ్ P8I అక్కడ మనం డిప్లాయ్ చేసాం. మనం అవి మొత్తం హిందూ మహాసాగరము,
అరేబియన్ సీ, మనకు బే ఆఫ్ బెంగాల్, ఇవన్నీ కూడా గస్తీ తిరిగి ఇక్కడ ఏ సబ్మెరీన్ వచ్చినా దాన్ని పసిగట్టగలిగినటువంటి కెపాసిటీ దీంట్లో ఉంది. అది ఆల్రెడీ మన కెపాసిటీ ఉంది. ఇప్పుడు అమెరికా ఏం చేసిందంటే, వాళ్ళు తరచూ చేస్తుంటారు, ప్రతి సంవత్సరం చేస్తుంటారు, రిమ్ ప్యాక్ అని చెప్పేసి ఒక యుద్ధ విన్యాసాలు చేస్తారు. రిమ్ ప్యాక్ అంటే పసిఫిక్ ఓషన్ రిమ్లో ఉన్న దేశాలు, అంటే మనకు ఉత్తర అమెరికా దగ్గర నుంచి తీసుకొని కెనడా, యుఎస్ఏ, మెక్సికో, సెంట్రల్ అమెరికా, దక్షిణ అమెరికా, చిలీ, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో లాటిన్ అమెరికాలో ఉన్నవి, అలాగే ఇటు సైడ్ చూస్తే కనుక జపాను, మనకు చిన్న చిన్న అక్కడ ఉన్నటువంటి దీవులు, అలాగే యూరోప్ నుంచి వచ్చే దేశాలు మనకు అంటే నేటో దేశాలు, ఇటువంటివన్నీ కలిసి దాంట్లో భారతదేశం కూడా పెడుతున్నాం. 31 దేశాలు ఈ నెలాఖరికి అక్కడ మేజర్గా యుద్ధ విన్యాసాలు చేయబోతున్నారు. సబ్మెరీన్ వార్ఫేర్ ఎలా చేయాలని చెప్పి వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సో మనకు తెలిసిన ప్రోటోకాల్స్ ఒక ఎత్తు అయితే, ఇన్ని దేశాలు ఎలా పాటిస్తున్నాయి, ఎలా చేయగలుగుతున్నారు అన్నటువంటి అనుభవం మనకు వచ్చిందంటే, టార్గెట్ అందరికీ చైనానే. కాబట్టి చైనా యొక్క సబ్మెరీన్స్ ని ఎలా కౌంటర్ చేయాలి, రష్యన్ సబ్మెరీన్స్ ఎలా కౌంటర్ చేయాలి, ఈ టెక్నాలజీ అంతా కూడా మనం అబ్జర్వ్ చేయబోతున్నాం. మనకు ఆల్రెడీ ఉన్న ప్రోటోకాల్స్ ఒక ఎత్తు అయితే, ఇంకొక నెక్స్ట్ లెవెల్ కి మనం అమెరికన్ సబ్మెరీన్స్ ఎలా ట్రాక్ చేయాలి. వాళ్ళు ఆఫ్ కోర్స్ కొన్ని సీక్రెట్స్ మనకు చెప్పకపోవచ్చు, బట్ కలిసికట్టుగా వీళ్ళందరూ కనుక ప్లాన్ చేశారంటే ఓవరాల్ కెపాసిటీ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగా మనం ఒకటి పంపించాం ఆల్రెడీ. హొనలూలుకి వెళ్ళి, హొనలూలు ఏంటి మనకు తెలుసు, అది మనకు హవాయి ఐలాండ్స్ లో ఉన్నటువంటి వాళ్ళ క్యాపిటల్, పసిఫిక్ ఓషన్ మధ్యలో ఉంటుంది. సో దీని అగైన్ మెసేజ్ చైనా వ్యతిరేకంగానే చేస్తున్నారు. ఈ రిమ్ ప్యాక్ అంటే దేనికోసం చేస్తున్నారు, చైనాని కౌంటర్ చేయడానికి. సో మనం ఒక సైడ్ సింగపూర్ లో మన షిప్ను పంపించాము, రెండో సైడ్ మన సబ్మరీన్ హంటర్స్ ని మనం హొనలూలుకు పంపించాం. సో హొనలూలులో వెళ్ళి అక్కడ కూడా చైనా సబ్మరీన్లు చైనా పెసిఫిక్ ఓషన్ లోకో ఇండియన్ ఓషన్ లోకో వస్తే కనుక వాళ్ళని ఎలా కౌంటర్ చేయాలి అన్నది కలిసికట్టుగా ఈ దేశాలందరూ కలిసి కూడాను దాన్ని ప్రాక్టీస్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. అందుకని ఇది కూడా మోదీ గారు మనకు ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు, ఈ ఇండోనేషియా నుంచి ఆస్ట్రేలియా పెడుతున్నప్పుడు ఇది హొనలూలుకు వెళ్ళింది. అఫ్ కోర్స్ ఇంకా యుద్ధ విన్యాసాలు ఈ నెలాఖరికి జరుగుతాయి, బట్ మెసేజింగ్ ఇస్ వెరీ క్లియర్. చైనా యొక్క పెరట్లోకి వెళ్ళి, వాళ్ళ బ్యాక్ యార్డ్లోకి వెళ్ళి మనం ఈ యాక్టివిటీస్ అన్ని చేస్తున్నాం. చైనా వచ్చి మనల్ని సతాయిస్తూ ఉంటే కనుక మనం ఊరికే కూర్చోలేదు, మనం చైనాకి కౌంటర్ ఇస్తున్నాము. వాళ్ళ ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు, AOIs అంటారు, ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లోకి వెళ్ళి మనం మన యాక్టివిటీస్ చేస్తున్నాం. కాబట్టి గతంలో మనకు UPA ప్రభుత్వం ఉన్నప్పుడు మన నేవీ కానీ, మన ఈ నేవీకి సంబంధించిన ఎయిర్ పవర్ కానీ, ఇదంతా బ్రౌన్ వాటర్ నేవీగా ఉండేది. మన సరిహద్దులను కాపాడుకోవడానికి మాత్రమే మన దగ్గర శక్తి ఉండేది. ఈ రోజు బ్లూ వాటర్ నేవీ అయ్యా, అంటే డీప్ గా పెడుతున్నాం. ఇక్కడ మనకు బబల్ షమ్స్, తర్వాత మనకి రెడ్ సీ, గల్ఫ్ ఆఫ్ ఒమాన్, ఇక్కడ గస్తీలు తిరుగుతున్నాం. 2 కింద మారిషియస్, సీషెల్స్ ఇక్కడ పెడుతున్నాం. 3 ఇండోనేషియా, మలేషియా, తర్వాత మనకు సింగపూర్, సౌత్ ఈస్ట్ ఏషియా అక్కడికి పెడుతున్నాం. అన్నిటికంటే కీలకమైన పెసిఫిక్ ఓషన్ కూడా పెడుతున్నాం. జపాన్ తోటి, ఆస్ట్రేలియా తోటి అనుసంధానం చేసుకుంటున్నాం, పెసిఫిక్ ఓషన్ కూడా పెడుతున్నాం. సో అందుకని ఈరోజు అమెరికా ఈ ప్రాంతం నుంచి విత్డ్రా అవుతుంటే, క్షీణిస్తుంటే, ఆ గ్యాప్ ని భారతదేశం ఫిల్ చేస్తుంది. ఇది సైలెంట్ గా జరుగుతోంది. యాక్చువల్గా న్యూస్ పేపరు, టీవీ హెడ్లైన్స్ లో ఉండవలసినటువంటి వార్తలు ఇవన్నీ కూడా మనం క్రమేపీ అమెరికా వెకేట్ చేస్తున్న ప్రాంతాల్లో మన శక్తి పెంచుకుంటున్నాం. అఫ్ కోర్స్ అమెరికాకు ఉన్న శక్తి మనకి ఇంకా లేదు, కానీ మనం కంపేర్ చేసుకున్నామంటే UPA ఉన్నప్పుడు మనకి ఎంత కెపాసిటీ ఉంది, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామని కంపేర్ చేస్తే కనుక మనకు హిందీలో సామెత ఉంది కదా, జమీన్ ఆస్మాన్ కా ఫరక్ అంటారు కదా. చాలా ఆల్మోస్ట్ అప్పుడు ఫస్ట్ గేర్ లో వెళ్తున్న వాళ్ళం ఇప్పుడు 4th గేర్ లో వెళ్తున్నాం. అఫ్ కోర్స్ ఇంకా ముందరకు వెళ్ళేటువంటి కెపాసిటీ మనకు ఉంది, అది చేస్తున్నాము. కానీ ఈ రోజు మన డాక్ట్రిన్ అంతా మారిపోయింది. మా సరిహద్దులను కాపాడుకోవడమే డాక్ట్రిన్ గా ఉన్నటువంటి ఆ దీని పరిస్థితి నుంచి ఈ రోజు కీలకమైన పాత్ర మనం ఇటువంటి మన ఎక్స్టెండెడ్ నేబర్హుడ్ లో కూడా మనం చేయగలుగుతున్నామంటే చాలా పెద్ద విషయం ఇది. అందుకని ఈ 2 వార్తలు కూడా చాలా చాలా కీలకమైనవి. సూపర్ సార్. మరొక వార్త గురించి కూడా మనం తీసుకుందాం సార్. మన తెలంగాణ బేస్డ్ డిఫెన్స్ స్టార్ట్అప్ ద్వీప డిఫెన్స్ ఒక అద్భుతమైనటువంటి మైల్ స్టోన్ ని రీచ్ అయింది. అదేంటంటే భారత్ కి సంబంధించినటువంటి స్వదేశీ పరిజ్ఞానంతో కూడినటువంటి స్మాల్ ఆర్మ్స్ ప్రోగ్రామ్ లో ఉగ్రం 7.62 by 51 mm బ్యాటిల్ రైఫిల్ ఇప్పుడు ఎవాల్యుయేషన్ ట్రయల్స్ ముగిసినట్టుగా తెలుస్తుంది. ఆల్మోస్ట్ పరీక్షలు అయితే విజయవంతంగా జరిగాయి. సో దాన్ని ప్రొక్యూర్మెంట్ కి వెళ్లాల్సిన టైంలోకి వచ్చింది. సో ఇది ఒక కీలకమైనటువంటి మైలురాయి. సో ఈ ఉగ్రం రైఫిల్స్ ఎలా పనిచేస్తాయి, దీని ప్రాధాన్యత ఏంటి ఒకసారి చెప్తారా?
అంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన విషయం ఇంకోటి లేదు మనకు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగిన తర్వాత 80 ఏళ్ల వరకు మన బేసిక్ ఒక సైనికుడు యుద్ధం చేయడానికి కావాల్సిన గన్ను ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. మన దగ్గర లేదు. మన దేశంలో తయారు చేసేటువంటి ఇన్సాస్ రైఫిల్స్ కూడా ఎవరో టెక్నాలజీ, ఇక్కడ మళ్ళీ మనం కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకునేవాళ్ళం. ప్లస్ మనకు ఈవెన్ AK-203 ఏదైతే మనకు యూపీలో తయారు చేసుకుంటామో అది కూడా రష్యన్ టెక్నాలజీ. మన దేశపు టెక్నాలజీతో తయారైనటువంటి బేసిక్ గన్ను లేదు మనకి. ఇంతకంటే దౌర్భాగ్యమైన విషయం ఏమైనా ఉందా? అందుకని భారత ప్రభుత్వం ఈ అంశంలో చాలా కాలంగా మనం మన దేశంలోనే గన్ను తయారవ్వాలి అని చెప్పేసి మనం ప్రయత్నం చేస్తే ఈ ఉగ్రం అన్నటువంటి గన్ను చాలా గుణం చూపించింది, చాలా మంచి రిజల్ట్ చూపించింది. కానీ మన సైన్యం అప్పుడు కూడా కొనుక్కోలేదు. చాలా కఠినమైనటువంటి ఫీల్డ్ ట్రయల్స్ పెట్టారు. 50 డిగ్రీ సెల్సియస్ రాజస్థాన్ డెజర్ట్లో పనిచేస్తుందా, ఆ వేడికి లోపల కరిగిపోతుందా, ఏమవుతుంది? అలాగే సబ్జీరో టెంపరేచర్స్ -25 -30 డిగ్రీస్ మనకు సియాచిన్లో పనిచేస్తుందా, ఆ చలికి అది మొత్తం బిగుసుపోతుందా? వర్షపాతం మనకు హషిమారా, మనకు మేఘాలయ కొండపోత వర్షాలు కురుస్తున్నప్పుడు అక్కడికి తట్టుకోగలదా? మల్టిపుల్ టెరెయిన్స్లో దీనంతా కూడా దీన్ని టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే ధీటుగా నిలిచింది. అది కూడా మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, ఇందాక నువ్వు చెప్పినట్టు ద్వీపా డిఫెన్స్, వాళ్ళు దీన్ని ప్రూవ్ చేయగలిగారు. సో ఫైనల్గా ఆర్మీ క్లియర్ చేసింది కానీ ఆర్మీకి ఆల్రెడీ ప్రొక్యూర్మెంట్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి వాళ్ళు ఇమ్మీడియట్గా తీసుకోవట్లేదు. నెక్స్ట్ ఏం చేశారంటే మన CAPFs ఉంటాయి, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, పారామిలిటరీ ఫోర్సెస్ అంటాము. బట్ పారామిలిటరీ ఫోర్స్ కంటే కూడా అది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అనడం బెటర్ మనకి. దీంట్లో మనకు CRPF వస్తుంది, BSF వస్తుంది, మనకు ITBP వస్తుంది, అలాగే మనకు రాష్ట్రీయ రైఫల్స్ వస్తుంది. ఇటువంటివి సశస్త్ర సీమా బల్ SSB, ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్, సెంట్రల్ ఇండస్ట్రీ CISF, ఇవన్నీ కూడా అంటే ఆర్మీ కాదు, మా స్టేట్ పోలీసు కాదు, మధ్యలో ఉన్నటువంటి ఈ శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు దీన్ని కొనబోతున్నారు. అంటే ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఈరోజు BSF కొనబోతోంది, ITBP కొనబోతోంది. ఇది మన సరిహద్దులను కాపాడడానికి ఫస్ట్ ఇది వాడడం అనేది మొదలు పెడుతున్నాం. ఇది కొంతకాలం అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ ఆఫ్ రీప్లేస్మెంట్లో ఈవెన్ ఆర్మీ కూడా కొనబోతోంది. బహుశా ఆర్మీ, నేవీ, ఇంకా నెక్స్ట్ ఆర్డర్స్ రాబోతున్నాయి. కీలకంగా ఏంటంటే కనుక మన ఆర్మ్డ్ ఫోర్సెస్ దీన్ని క్లియర్ చేసినాయి. అది చాలా చాలా పెద్ద విషయం. మనకు ఆర్మీలో ఒక జాడ్యం ఉండేది, అసలు భారతదేశంలో తయారయ్యే అన్ని కూడా నాసిరకము ఇంపోర్ట్ చేసుకోవాలి అన్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి వాళ్ళ మెంటాలిటీ ఉండేది. వాళ్ళు మనోహర్ పరికర్ గారు వచ్చాక ఎంత కష్టపడదని ఆయన మార్చే ప్రయత్నం చేశారు. ఆయన మనం చాలా ఫేమస్ గా మనకు తెలిసిన విషయం, స్నో బూట్స్ భారతదేశంలో తయారైంది యూరోప్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునేవారు. సో అంత మన దేశంలోనే తయారవుతుంది, కానీ యూరోప్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే నాణ్యత కలది అని చెప్పి మనం ఫిక్స్ అయినటువంటి ఆ దౌర్భాగ్యమైనటువంటి మానసికత నుంచి ఈ రోజు భారతదేశంలో తయారైన గన్నుకి ఈ రోజు మనం క్లియరెన్స్ ఇచ్చామంటే చాలా పెద్ద విషయం. అఫ్ కోర్స్ ఇంకా ఆర్మీలో డిప్లాయ్ అయ్యేంత వరకు కూడా ఇంకా సమయం పడుతుంది. ఇంటర్మ్ గా CAPFలు దాన్ని వాడుతున్నాయి. కాబట్టి మనం ద్వీపా డిఫెన్స్ కి, మన సైన్యానికి దీన్ని DRDO దీన్ని సమర్థించి దీని టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసి ద్వీపాకి సమర్థన ఇచ్చినటువంటి DRDO సిబ్బందికి వీళ్ళందరికీ కూడా మనం అభినందనలు తెలుపుతాం. సూపర్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. స్పీడ్ ఫర్ డిఫెన్స్ అనే కంపెనీ, ఇందాక మీరు చెప్తున్నారు డెకాయ్ సిస్టమ్స్ గురించి మీరు ఇందాక ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు, చాలాసార్లు మనం మాట్లాడుతున్నాము. రైట్. సో వీళ్ళు అడ్వాన్స్డ్ బ్యాటిల్ ఫీల్డ్ డెకాయ్ సిస్టమ్ ని తయారు చేశారు. ISR, ఇంటెలిజెన్స్ సర్వీలియన్స్ రికానజెన్స్ ఈ కోసం అని చెప్పేసి, అంటే ఇది ఒక మోసపూరితమైనటువంటి వ్యవహారమే. అఫ్ కోర్స్ వార్ లో డిసెప్షన్ చాలా ఇంపార్టెంట్ అని యుద్ధ నిపుణులు చెప్తుంటారు. కాబట్టి నిజంగా ఏది కరెక్టో ఏది కరెక్టో కాదో తెలుసుకునే లోపే మనము చేయాల్సిన పనిని మనం చేసి రావాలి. సో ఈ స్పీడ్ ఫర్ డిఫెన్స్ ఈ డికాయ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, దీని వివరాలు చెప్తారా? ఈ డిసెప్షన్ అన్నది యుద్ధంలో మనకు తెలియని విద్యం కాదు. మనకు మహిరావణుడి దగ్గర నుంచి తీసుకొని జయద్రథుని చంపేటప్పుడు సుదర్శన్ చక్రం తోటి సూర్యుడిని ఆపేటువంటి డికాయ్, ఒక డిసెప్షన్ దగ్గర నుంచి మనం చాలా చేసాం. మన సివిలైజేషన్ లో, మన కల్చర్ లో, మన సంస్కృతిలో ఇది ఉంది. కానీ మనం మర్చిపోయాం మధ్యలో. ఇప్పుడు దాన్ని చాలా పెద్దపీట వేస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ రఫైల్ కొట్టామని ఎందుకు చెప్పుకుంటున్నారంటే, ఇగో ఇటువంటి డికాయ్స్ కొట్టారు. కాబట్టి డికాయ్స్ అంటే ఏం చేస్తాయి, అవి రఫైల్ కానీ సుకోయిల్ కానీ అదే సేమ్ రడార్ సిగ్నేచర్ ఇస్తున్నాయి, అదే హీట్ సిగ్నేచర్ ఇస్తున్నాయి. చిన్న సైజులో ఉండొచ్చు, కానీ దాంట్లో ఎటువంటి ఎలక్ట్రానిక్స్ పెట్టారంటే శత్రువు దీన్ని చూసి అతను ఒక విధమైనటువంటి మిథ్యలోకి వెళ్ళిపోతాడు.
ఇది నేను రెడార్ నా మీదకి వస్తున్నది రఫాయిలో సుఖాయో అనుకునేటువంటి పరిస్థితి అది క్రియేట్ చేస్తుంది, ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ఇస్తుంది. ఆ సిగ్నల్స్ వల్ల అతను కన్ఫ్యూజ్ అవుతాడు. అతని ఐఎస్ఆర్ ఏదైతే ఉంటుందో, ఇంటెలిజెన్స్ సర్వేలెన్స్ రికానైసెన్స్, శత్రువుకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవి తప్పుగా రీడ్ చేస్తాయి. సో వాళ్ళ అటెన్షన్ అంతా కూడా దీని మీద మళ్ళినప్పుడు, దీని మీద ఫోకస్ పెట్టినప్పుడు అసలైన రఫైల్స్, అసలైన సుఖోయిలు, అసలైన తేజస్సులు వాళ్ళ పని చేసుకొని వస్తాయి. కాబట్టి అటువంటి ఒక డికాయ్ని ఈ స్పేస్ ఫర్ డిఫెన్స్ అన్నటువంటి ఒక ప్రైవేట్ రంగ సంస్థ దాన్ని ఒక అడ్వాన్స్డ్ డికాయ్ని వాళ్ళు తయారు చేయగలిగారు. అంటే మనకు రఫైల్స్ ఎంత కీలకమో రఫైల్స్ ప్రొటెక్ట్ చేయడానికి డికాయ్స్ కూడా అంతే మనకు చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ డికాయ్స్ అన్నది అంటే మొత్తం శత్రువుని ఎలా అతన్ని మభ్యపెట్టాలి, అతనికి ఎలా మనం మిథ్యలో పడేయాలి, అతని ఎలక్ట్రానిక్ సిస్టమ్ అంతా ఎలా మనం తప్పుదో తీసుకువెళ్ళాలి అన్న దిశగా ఈ టెక్నాలజీ పనిచేస్తుంది. ఈ సిస్టమ్ అంతా కూడాను భారతదేశంలో ఇండిజినస్ గా తయారైంది, ఎవరి లైసెన్స్ తోటి తయారు చేసింది కాదు. మన దేశంలోనే ఒక ప్రైవేట్ రంగ సంస్థ ఇది చేసిందంటే కనుక గర్వించదగ్గటువంటి విషయం. చాలా చిన్న న్యూస్, చాలా చిన్న కంపెనీ, దాని గురించి ఎవరు పట్టించుకోకపోవచ్చు, దాని పెద్ద కవరేజ్ కూడా ఉండకపోవచ్చు. కానీ మన మిలియన్స్ ఆఫ్ డాలర్స్ విలువ చేసేటువంటి మన ఎయిర్ అసెట్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఎంత కీలకమైన పాత్ర ఇవి పోషించబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. సార్, మరొక సంస్థ మన హైదరాబాద్ బేస్డ్ వెక్టర్ టెక్నిక్స్ అనే సంస్థ డ్రోన్ ప్రొపల్షన్ కెపాసిటీని 3 లక్షల యూనిట్స్ కి, అంటే సంవత్సరానికి 3 లక్షల యూనిట్స్ తయారు చేసే స్థాయికి తీసుకెళ్ళింది అనేది ఒక అద్భుతమైనటువంటి అంశంగా మనకు కనబడుతోంది. సో ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, నిజంగానే రాబోయే రోజుల్లో మొత్తం డ్రోన్ వార్ఫేర్ ఉన్న టైంలో అంటే అత్యధిక డ్రోన్లు మనం ప్రొడ్యూస్ చేసుకునే కేపబిలిటీ ఇది కల్పిస్తోందా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, వివరాలు చెప్తారా? ఇరాన్, యుఎస్ఏ, ఇజ్రాయెల్ ఇద్దరిలో చూసాం మనం. కెపాసిటీ ఎవరికి ఉంటుందో వాళ్ళు తట్టుకోగలరు. అమెరికా దగ్గర ఉన్నటువంటి చాలా కాస్ట్లీ విలువ చేసేటువంటి అస్త్రాలు ఏవైతే ఉన్నాయో, మనకు టామాహాక్ మిసైల్స్ కావచ్చు, లేదా మనకు థాడ్ కావచ్చు, ఇటువంటి అస్త్రాలన్నీ కూడా 2-3 వారాల్లో ఖర్చు అయిపోయినాయి. ఆల్మోస్ట్ 9 సంవత్సరాల్లో ప్రొడ్యూస్ చేయగలిగిన అస్త్రాలన్నీ ఖర్చు అయిపోయినాయి. కానీ ఇరాన్ ఏం చేసింది, తక్కువ ఖర్చుతోటి $20-30 వేల ఖరీదు చేసేటువంటి మన మోటార్ సైకిల్ లో ఉన్నటువంటి మోటార్ పెట్టి ఫైర్ చేసేటువంటి షహీద్ డ్రోన్స్ కొన్ని వేల సంఖ్యలో తయారు చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు కొడుతూనే ఉన్నారు. మీరు 90% ఆ డ్రోన్స్ ని మీరు షూట్ డౌన్ చేయగలిగినా 10% పడితే కూడా చాలు. కాబట్టి ఆ నంబర్ గేమ్ ఆడారు. ఎవరి దగ్గర కెపాసిటీ ఉంటుందో వాళ్ళు యుద్ధాలు గెలిచేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అందుకని ఈరోజు మనకు అంటే ఇది మళ్ళీ నేపథ్యం గుర్తుపెట్టుకోవాలి. గల్వాన్ ఘటన జరిగేసరికి మన దగ్గర డ్రోన్ టెక్నాలజీ లేవు. మన దగ్గర ఆర్మ్డ్ ఫోర్సెస్ డ్రోన్స్ లేవు మన దగ్గర. కొల్ల సంతోష్ బాబు గారి బలిదానం తర్వాత మనం ఎప్పుడు కూడాను డిఫెన్స్ రంగంలో మనం ఆయన గురించి తరచూ తలుచుకుంటూనే ఉంటాం. ఆయన బలిదానం అనేది భారత రక్షణ రంగంలో ఒక కీలకమైన మార్పు, ఒక జనరేషన్ షిఫ్ట్ జరిగింది మనకి. కాబట్టి అప్పటి నుంచి అంటే 5 ఏళ్లలో ఆయన బలిదానం ఇచ్చింది 2020, ఇప్పుడు 5 ఏళ్ళే అయింది. 5-6 ఏళ్లలో మనం ఒక డ్రోన్ టెక్నాలజీలో ఒక అద్భుతమైన శక్తిగా ఎదిగాం మనం. దాంట్లో భాగంగానే ఈ వెక్టర్ టెక్నిక్స్ అన్న కంపెనీ, ఇది జెన్ టెక్నాలజీ యొక్క సబ్సిడరీ. ఇది మన హైదరాబాద్లోనే శంషాబాద్లో వీళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. అఫ్ కోర్స్ కొంత రీసెర్చ్ వాళ్ళు బెంగళూరులో అక్కడ పెట్టుకున్నా కానీ బేసిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హైదరాబాద్లోనే ఉంది వీళ్ళు. దీన్ని పృథ్వీరాజ్ పాకలపాటి అని చెప్పేసి దీని కో-ఫౌండర్ ఆయన. ఈ కంపెనీ ఏం చేసిందంటే వాళ్ళ కెపాసిటీని 3 లక్షల డ్రోన్ సంవత్సరానికి తయారు చేసి కెపాసిటీగా పెంచుకోగలిగారు. యుద్ధం వచ్చినప్పుడు కొన్ని లక్షల వేల సంఖ్యలో మనం మన సైన్యానికి ఇవ్వగలిగిన కెపాసిటీ మన దగ్గర ఉంటుంది. ఒక కంపెనీ హైదరాబాద్ బేస్డ్ ఒక కంపెనీ 3 లక్షల డ్రోన్స్ తయారు చేయగలుగుతుందంటే ఇటువంటి ఎన్ని కంపెనీలు వచ్చాయి మన దేశవ్యాప్తంగా. కాబట్టి 5-6 ఏళ్లలో ఈరోజు ఒక సూపర్ పవర్ అని చెప్పుకోవచ్చు మనం. అమెరికా దగ్గర లేవు ఇవి. అందుకనే వాళ్ళు ఇరాన్ యుద్ధంలో ఓడిపోయింది అమెరికా. ఆఖరికి యుక్రెయిన్ ని తిట్టి దూషించి అవహేళన చేసినటువంటి డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ ప్రభుత్వం ఈరోజు యుక్రెయిన్ దగ్గర నుంచి మళ్ళీ డ్రోన్స్ తీసుకోవాల్సి వచ్చిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చి పట్టింది వాళ్ళకి. యుక్రెయిన్ ఆల్రెడీ ఈ షహీద్ డ్రోన్స్ ని ఫేస్ చేసింది. ఈ షహీద్ డ్రోన్స్ వచ్చేసి మనకి ఇరాన్ రష్యాకి ఇచ్చింది కాబట్టి యుక్రెయిన్ మీద వాళ్ళు వాడారు. కాబట్టి దాన్ని ఎలా కౌంటర్ చేయాలి అన్నటువంటి ప్రోటోకాల్స్ యుక్రెయిన్ దగ్గర ఉన్నాయి. యుద్ధం మొదలవగానే యుక్రెయిన్ ఆఫర్ ఇచ్చింది అమెరికాకి, మేము మీకు టెక్నాలజీ ఇస్తామంటే మీ పనికి మాలిన డ్రోన్ టెక్నాలజీ మాకెందుకు, మా దగ్గర టామాహాక్లు ఉన్నాయి, మేము అది చేయగలం అని విర్రవీగారు వాళ్ళు.
ఈ రోజు అదే యుక్రెయిన్ సహాయంతో వాళ్ళు ఇరాన్ యుద్ధం చేసేటువంటి దౌర్భాగ్యం పట్టింది వాళ్ళకి. అందుకనే ఈ రోజు నేటో సమ్మిట్ లో టామోహాక్ మిసైల్స్ ని మీరు మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు అని యుక్రెయిన్ కి డొనాల్డ్ ట్రంప్ పర్మిషన్ ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకంటే దాని ప్రతిఫలంగా ఇది. అంటే ఈ టెక్నాలజీ కెపాసిటీ బిల్డింగ్ అన్నది అమెరికాలో లేదు, మన దేశంలో ఉంది. ఈరోజు సడన్ గా చూస్తే కనుక 5 ఏళ్లలో మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాం. మనం జీరో మన దగ్గర డ్రోన్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఇరాన్ మనకంటే చాలా పెద్ద డ్రోన్ శక్తిగా ఉండేది. టర్కీ ఆఫ్ కోర్స్ బైరాక్టర్ లాంటివి చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఈ రోజు వాటిని అన్నింటినీ కౌంటర్ చేయగలిగాం మనం. మన దేశంలో ఉన్నటువంటి అంటే దానికి బైరాక్టర్ కి కౌంటర్ గా మన దగ్గర ఘాతక్ పెట్టుకున్నాం. ఘాతక్ లో మన కావేరీ ఇంజన్ పెట్టుకున్నాం. అలాగే అన్ని యాంగిల్స్ లో మనం ఈ డ్రోన్స్ ఇంప్రూవ్ చేసుకోగలిగాం. ఈ కంపెనీ గతంలో మనకు తెలుసు, కొన్ని కంపెనీలు కొన్ని చైనీస్ ప్రోడక్ట్స్ తీసుకొని సైన్యానికి సప్లై చేసేవి. సరే, ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ కొన్ని తీసుకున్నారు, కానీ క్రమేపీ చైనీస్ కాంపనెంట్స్ ఏది ఉండడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు నిషేధించాక కంపెనీలన్నీ కూడాను వాళ్ళ R&D పెట్టుకొని వాళ్ళే ముందుకు వచ్చారు. ఈ వెక్టర్ టెక్నిక్స్ లో వాళ్ళు ఏం చేశారంటే ఆల్మోస్ట్ చాలా క్రిటికల్ కాంపనెంట్స్, మనకు డ్రోన్ లో ఉన్న కాంపనెంట్స్ అన్ని కూడా వీళ్ళే తయారు చేసుకుంటారు. బ్రష్ లెస్ డైరెక్ట్ కరెంట్ ఎలక్ట్రిక్ మోటార్స్, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్, ఎలక్ట్రానిక్ స్పీడ్ కంట్రోలర్స్, అంటే ఫాస్ట్గా వెళ్ళాలా, స్లోగా వెళ్ళాలా, కింద పడాలా, ఆ కంట్రోలర్స్ అన్ని కూడా. స్టార్టర్ జనరేటర్స్, అది టేక్ ఆఫ్ అవ్వాలంటే ముందు జనరేటర్ ఉండాలి కదా. అలాగే కార్బన్ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ ప్రొపెల్లర్స్, అది తిరిగేటువంటి రెక్కలు కార్బన్ ఫైబర్తో చేసినటువంటి. పవర్ డిస్ట్రిబ్యూషన్ ప్యానెల్స్, తర్వాత మనకు దానికి కావాల్సిన ఎలక్ట్రానిక్ కౌంటర్ జామింగ్ టెక్నిక్స్, కౌంటర్ జామింగ్ ప్రోటోకాల్స్, ఇవన్నీ కూడా నీ కంపెనీ చేస్తాం. అది 3 లక్షలు తయారు చేయగలుగుతుందంటే చిన్న విషయం కాదు. ఇది మన హైదరాబాద్లో శంషాబాద్లో ఉంది. అంటే మన దేశంలో ఉన్న మనకి నచ్చవు. ఏదో షహీద్ డ్రోన్స్ వాడు ఇరాన్ చాలా అద్భుతాలు సృష్టిస్తున్నాడు, ఇంకెవడో అమెరికా దగ్గర టామాహాక్ మిసైల్స్ ఉన్నాయి, చైనా చూడు వాళ్ళ దగ్గర ఎటువంటి అస్త్రాలు ఉన్నాయి. మనకు ఆ బానిసపు మెంటాలిటీ నుంచి బయటపడట్లేదు. అందుకని మన ప్రేక్షకులు, క్షాత్రం చూసిన ప్రేక్షకులు మాత్రం మన దేశం ఎంత గణనీయంగా పురోగతి సాధిస్తుందో వీళ్ళు అర్థం చేసుకుంటారు. అందుకని మనం ఈ స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టడమే అదే కారణం. ఆల్మోస్ట్ 100 ఎపిసోడ్స్ దగ్గరకు వచ్చాం మన ఉద్దేశమే అది. మన దేశం చాలా అద్భుతాలు సృష్టిస్తున్నాం మనం. కాబట్టి అది మన ప్రేక్షకులు తెలుసుకుంటే కనుక మనం కామ్గా చేస్తున్నాము. వాళ్ళలాగా పెద్దగా మనం అనౌన్స్మెంట్ చేయట్లేదు, కానీ మన కెపాసిటీ ఇంత లెవెల్ పెరిగింది. అది మన పక్కన మన ఊర్లో శంషాబాద్ లో ఉన్నటువంటి కంపెనీ. ఈ రోజు మనం 2-3 కంపెనీలు హైదరాబాద్ గురించి మాట్లాడాం మనం. ఈవెన్ ద్వీపా కూడా హైదరాబాద్ సంబంధించినటువంటిది. కాబట్టి ఎంత ఎకో సిస్టమ్ డెవలప్ అయింది. సో మనం నిజంగా గర్వించదగ్గటువంటి విషయం. మనకు పృథ్వీరాజ్ గారికి, ఆయన సిబ్బందికి, అలాగే DRDOకి, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కి, ప్రభుత్వానికి, వీళ్ళందరికీ కూడా అభినందన తెలపాలి. ఇటువంటి అద్భుతాలు సృష్టి. కరెక్ట్ సార్. సార్, ఇక నెక్స్ట్ అంశము హ్యూమనాయిడ్ రోబోట్స్ గురించి మనము చాలా వరకు యాక్చువల్లీ ఫిక్షన్ సినిమాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. అడ్వాన్స్డ్ కంట్రీస్ లో, ఈ డెవలప్ నేషన్స్ లో వీటి మీద ఆల్రెడీ ప్రయోగాల దశకు వచ్చాయని మనం చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు కొన్ని విజువల్స్ చైనాకి సంబంధించినవి అవి మనం చూస్తూ ఉంటాం. సో భారతదేశం ఎక్కడుంది దీంట్లో అని అనుకునే వాళ్ళకి ఒక వార్త ఇది. సో భారతదేశం ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ ఈ హ్యూమనాయిడ్ రోబోట్స్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ కి ఫ్రంట్ లైన్ కాంబాట్ లో వినియోగించే విధంగా హ్యూమనాయిడ్ రోబోట్స్ ని తయారు చేయడానికి ఆల్రెడీ ఒక ప్లాన్, రోడ్ మ్యాప్ వేసుకున్నట్టుగా తెలుస్తోంది. 2050కి టార్గెట్ చేసుకుని మల్టీ ఫేజెస్ లో, రకరకాల ఫేజెస్ లో పెట్టి చేయాలనేది ఆలోచన. ఒకసారి ఆ వివరాలు చెప్తారా సార్? ఏంటి అంటే మనం ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము, బట్ ఎస్ చాలా ఇంకా దూరం ప్రయాణించాల్సింది ఉంది, బట్ అట్లీస్ట్ అడుగైతే పడింది అనుకోవాలా, అంతేనా? కరెక్ట్. ఈ విషయంలో చైనా చాలా ముందుకు వెళ్ళిపోయింది. వాళ్ళు ఆల్రెడీ చాలా హ్యూమనాయిడ్స్ ని, రోబోట్స్ ని ఫ్రంట్ లైన్ లో డిప్లాయ్ చేశారు వాళ్ళు. అంటే వాళ్ళ సైనికులు దెబ్బ తగలకుండా, అంటే వాళ్ళ సైనికులకు ఎటువంటి హాని కలగకుండా వాళ్ళు ఎక్కడ రిస్క్స్ ఉన్నాయో అక్కడ ఈ రోబోట్స్ ని పంపించే దిశగా వాళ్ళు ఆల్రెడీ చాలా ఎక్స్పెరిమెంట్ చేశారు. రోబోటిక్స్ లో చైనా ఈరోజు చాలా ముందుకు వెళ్ళిపోయింది. అఫ్ కోర్స్ వాళ్ళకు జనాభా కూడా తగ్గిపోతుంది, కాబట్టి సైనికుడిని రీప్లేస్ చేసే పరిస్థితి వాళ్ళకు ఉంది. మనకు అటువంటి పరిస్థితి లేకపోవచ్చు, కానీ మనం కూడా టెక్నాలజీ పరంగా దాన్ని మనం కౌంటర్ చేయలేదంటే కనుక రేపు అనవసరంగా మన సైనికులు చనిపోయి వాళ్ళ రోబోట్స్ మన మీద పై చేయి సాధించేటువంటి పరిస్థితులు మనం తెచ్చుకోకూడదు. అందుకని ఈరోజు మన ప్రభుత్వము, ఆర్మీ వీళ్ళందరూ నిర్ణయించుకున్నారు, హ్యూమనాయిడ్ రోబోటిక్స్ అంటే మనిషిలాగా నడిచేటువంటి రోబోట్స్ లోపలికి వెళ్ళి యుద్ధం చేసే దిశగా మనం దాన్ని తీర్చిదిద్దాలి, ఫేజెస్ లో చేయాలి అని నిర్ణయించుకున్నాం. 2050కి మొత్తం సైన్యం తయారవ్వాలి అన్నటువంటి ఒక
దీంట్లో మనం ఆలోచనలో ఉన్నాము. అంటే మన సైన్యాన్ని రీప్లేస్ చేయమని కాదు, వీటితో అనుసంధానం చేసి యుద్ధం చేయడానికి. దానికి మనకు హ్యూమన్ మషిన్ టీమింగ్ అంటారు, హెచ్ఎంటి, హ్యూమన్ మషిన్ టీమింగ్. ఆకాశంలో మనం చూసాం మ్యాన్డ్ అన్మాన్డ్ టీమింగ్, ఎంఎంటీ అంటారు. అంటే మన ఎయిర్ క్రాఫ్ట్స్ లో వెళ్ళేటువంటి పైలట్ వెళ్ళేటువంటి ఫైటర్ జెట్స్ ఒకటైతే తనని సపోర్ట్ చేస్తూ తన ఇన్స్ట్రక్షన్స్, పైలట్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పనిచేసేటువంటి డ్రోన్స్ ఉన్నాయి మనకి, అన్మాన్డ్ వెహికల్స్ ఉన్నాయి. మనం ఘాతక్ హెలికాప్టర్ దగ్గర నుంచి తీసుకొని చిన్న క్వాడ్ కాప్టర్స్ దాకా మొత్తం తను హ్యాండిల్ చేయగలడు, కొన్ని వందల డ్రోన్స్ ని హ్యాండిల్ చేయగలడు. వీళ్ళిద్దరూ అనుసంధానం చేసుకుని టీమ్ గా పనిచేస్తారు. అదే భూమి మీద ఈ హ్యూమనాయిడ్స్ మన సైన్యము, వీళ్ళిద్దరూ కలిసి అనుసంధానం చేసుకొని యుద్ధం చేసే ప్రోటోకాల్స్ మనం తయారు చేసుకుంటున్నాం. దానికి రోడ్ మ్యాప్ ఆల్రెడీ దాన్ని స్కెచ్ వేసాం మనము. ఏ ఫేజ్ లో ఎలా రావాలి, ఎటువంటివి కావాలి, ఎటువంటి రోబోట్స్ రావాలి, యుద్ధం చేసేటువంటివా, సర్వేలెన్స్ చేసేటువంటివా, లేదా మైన్లను పేల్చడానికి వెళ్ళేటువంటివా, రికగ్నైజెన్స్ కి వెళ్ళేటువంటివా, ఇవన్నీ కూడా ప్రోటోకాల్స్ మనం పెట్టుకుంటాం, డిఫరెంట్ ఫేజెస్ లో తీసుకొస్తున్నాం. అంటే మోడర్న్ వార్ఫేర్ లో మనం చైనాకి తీసిపోకూడదన్న ఉద్దేశంతో ముందస్తుగానే ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నాం. కాబట్టి అప్పటికి మోదీ గారు ఉండరు, ఎవరు ఉండరు. 2050 అంటే ప్రభుత్వాలు మారిపోతాయి. కానీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం రాబోయే 10-15 సంవత్సరాలు, 20 సంవత్సరాల్లో అద్భుతాలు సృష్టించి గుణం చూపించేటువంటి దిశగా ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉంటే ఈరోజు మనకి ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు. చాలా అంశాల్లో వాళ్ళు జాప్యం చేశారు. మన రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మన టెక్నాలజీ R&Dకి సంబంధించిన విషయాలు కావచ్చు, మన ఇంజిన్కి సంబంధించిన విషయాలు కావచ్చు, అన్నీ వాళ్ళు దాటేశారు. కాబట్టి ఈ రోజు మనం ఇంత డిలే అయిపోయింది, మనం అంత వెనకబడి ఉన్నాము. ఈ రోబోటిక్స్ లో కూడా మనం డ్రోన్స్ ఫస్ట్ మన ప్రయారిటీ, కాబట్టి డ్రోన్స్ ఒక విధమైనటువంటి కెపాసిటీ బిల్డ్ చేసుకున్నాం. నెక్స్ట్ లెవెల్ రోబోటిక్స్ లో పెడుతున్నాం. కాబట్టి ఫ్యూచరిస్టిక్ ఆలోచనలు కూడా DRDO ప్రభుత్వం చేస్తోంది. చూద్దాం రాబోయే రోజుల్లో ఇది ఏ దిశగా పెడుతుంది, ఎటువంటి టెక్నాలజీస్ వస్తాయి. అవకాశం ఇస్తే కనుక మన ఇండస్ట్రీ, మన ఇంజనీర్స్ అద్భుతాలు సృష్టించగలరు. కాబట్టి చాలా నాకైతే హోప్ ఉంది, నాకైతే చాలా ఆశ ఉన్నది. చైనాకు ధీటుగా వాళ్ళకంటే మంచి క్వాలిటీ మన ఇండస్ట్రీ తీసుకురాగలదని నేను భావిస్తున్నాను. సూపర్ సార్, సూపర్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. AMCA గురించి మనం రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉంటాము. అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఇది 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ని మనం ఎలాగైతే తయారు చేసుకుంటాం, ఈవెన్ ఇందులో ప్రైవేట్ ప్లేయర్స్ ని కూడా ఇన్వాల్వ్ చేసి చేస్తున్నటువంటి గొప్ప ప్రాజెక్టు. సో AMCA స్టైల్లోనే ఇప్పుడు ప్రాజెక్ట్ రంజిత్ పేరిట భారత ఆర్మీకి అవసరం కోసం అని ఫ్యూచర్ బ్యాటిల్ ట్యాంక్స్ ప్రాజెక్ట్ ని సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది, రూపకల్పన చేస్తున్నారు. సో ఒకసారి ఈ వివరాలు చెప్తారా? అంటే ఏంటి ఈ ప్రాజెక్ట్ రంజిత్, ఉద్దేశం ఏంటి, అండ్ ఇది ఎలా దీన్ని వర్కౌట్ చేయబోతున్నారు? ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి T-72 ట్యాంక్స్ ఉన్నాయి, ఎప్పుడో పాతవి, రష్యా నుంచి తెచ్చుకున్నటువంటి, సోవియట్ నుంచి తెచ్చుకున్నటువంటి. ఇప్పుడు చూసాం మనం ఫర్ ఇన్స్టెన్స్ అర్మేనియా అజర్బైజాన్ యుద్ధంలో, నగోర్నో కరాబాక్ మీద యుద్ధంలో చూసాం. అర్మేనియా ట్యాంకులన్నీ పేల్చేశారు వాళ్ళ డ్రోన్స్ వచ్చి కొట్టాయి. అలాగే మనం కీవ్ మీద పెద్ద ఒక కాలమ్ ఆఫ్ ట్యాంకులు రష్యా పంపిస్తే అన్ని ఈజీగా గంటలో కొట్టిపడేయగలిగింది యుక్రెయిన్. వీళ్ళ డ్రోన్స్ వచ్చి కొట్టాయి. అలాగే మనకు మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్స్ తోటి వాళ్ళని చాలా షూట్ డౌన్ చేశారు. కాబట్టి ట్యాంకులు నిజంగా సిట్టింగ్ డక్స్ అంటారు కదా ఇంగ్లీష్ లో, వాటిని ఈజీగా షూట్ డౌన్ చేయగలిగే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. కాబట్టి నిజంగా ట్యాంకులు పనికి అవసరమా లేదా అన్నటువంటి పెద్ద చర్చ జరుగుతుంది. దాన్ని ట్యాంకులని నెక్స్ట్ జనరేషన్ యుద్ధం చేసేటువంటి కెపాసిటీ బిల్డ్ చేసే దిశగా ఫ్యూచర్ రెడీ కాంబాట్ వెహికల్, అందుకే దాన్ని ట్యాంక్ అని పిలవలేదు, ఫ్యూచర్ రెడీ కాంబాట్ వెహికల్. కాంబాట్ అంటే యుద్ధం, వెహికల్ ఫ్యూచర్ రెడీ. ఫ్యూచర్ లో వచ్చేటువంటి కొత్త టెక్నాలజీలు, డ్రోన్లా లేదా ఇటువంటి మిజైల్సా, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, ఎలక్ట్రానిక్ జామింగా, డికాయ్లా, ఏమేమి టెక్నాలజీస్ వస్తాయో దాన్ని తట్టుకొని యుద్ధం చేయగలిగినటువంటి ట్యాంకులు తయారు చేసే దిశగా ఈరోజు భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ T-72 ట్యాంకులని తీసేసి దానికి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చేటువంటి నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ ఫ్యూచర్ ట్యాంకులన్నీ కూడా గతంలో మనకు తెలుసు, ఈ ట్యాంకులన్నీ కూడా చెన్నైలో ఉన్నటువంటి ఆవిడి, మనకు నార్త్ చెన్నైలో మన ఫ్యాక్టరీ ఉంది కదా, అక్కడే మన ట్యాంకులన్నీ తయారవుతాయి. ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ రంగ సంస్థల్ని మనం ప్రోత్సహించాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఇది AMCA మోడల్లో. AMCAలో HAL పక్కన పెట్టేశారు. మొత్తం ప్రోటోటైప్స్ అన్ని కూడాను ప్రైవేట్ ప్లేయర్స్, 3 ప్రైవేట్ ప్లేయర్స్ ని ఆమోదించి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ప్రోటోటైప్స్ తీసుకొచ్చిన తర్వాత, ప్రభుత్వం ప్రోటోటైప్స్ ని అప్రూవ్ చేసిన తర్వాత
అది ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారో అది హెచ్ఏఎల్ కూడా తీసుకోవచ్చు. కానీ హెచ్ఏఎల్ మ్యానుఫ్యాక్చర్ చేసినా, ఈ కంపెనీలు మ్యానుఫ్యాక్చర్ చేసినా, ఇంకా వేరే కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసినా అండర్ లైసెన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి. లైసెన్స్ ఎవరి దగ్గర ఉంటుంది? ఈ ప్రైవేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ప్రోటోటైప్ చేస్తున్న కంపెనీలు వాళ్ళ చేతిలో ఉంటుంది. అదే మోడల్ ఈ రోజు ఈ FRCV ఫ్యూచర్ రెడీ కాంబాట్ వెహికల్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. అందుకనే మన పబ్లిక్ డిఫెన్స్ రంగ సంస్థలకి ఈ కాంట్రాక్ట్ ఇవ్వకుండా కంప్లీట్ గా ప్రైవేట్ రంగ సంస్థలకు ఇచ్చారు. ప్రైవేట్ రంగ సంస్థలు ఏంటంటే వాళ్ళకు టార్గెట్స్ ప్రకారం వెళ్తారు, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ దాన్ని రికవర్ చేసుకోవాలి వాళ్ళు. కాబట్టి ఇచ్చిన టైం లైన్ లోపే వీళ్ళు చేస్తారు. ప్లస్ దీంట్లో చాలా స్ట్రింజెంట్ కండిషన్స్ పెట్టారు. డిలే అవుతే కనుక దానికి పెనాల్టీస్ ఉన్నాయి. దీంట్లో చాలా మటుకు సిగ్నిఫికెంట్ గా DRDO అని ఇన్వెస్ట్ చేయబోతుంది. ఆల్మోస్ట్ 70% DRDO ఇన్వెస్ట్ చేస్తుంది, 30% ఆ కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తాయి. తర్వాత వచ్చేటువంటి ప్రోడక్ట్ లో కూడా ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా చేసిన తర్వాత అంటే సపోజ్ ఈ 2 కంపెనీలు కలిపి డిఫరెంట్ ప్లాట్ఫామ్ తీసుకురావచ్చు. తీసుకొచ్చినప్పుడు మన ఆర్మీ కానీ, మన ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ ముగ్గురికి ఆర్డర్స్ ఇవ్వచ్చు. సరే, దాంట్లో ఉత్తమమైనటువంటి దానికి ఎక్కువ ఆర్డర్స్ ఇవ్వచ్చు, మిగతా తక్కువ ఆర్డర్స్ ఇవ్వచ్చు. కానీ ఈ ఎకో సిస్టమ్ డెవలప్ అవ్వాలి అన్న దిశగా ఇది AMCA మోడల్లో తయారు చేస్తున్నారు. ఇది కూడా ఒక ఫ్యూచరిస్టిక్ థాట్. ఇది ఇవన్నీ డెవలప్ అయ్యి మనకు ఫీల్డ్లోకి వచ్చి టెస్ట్ అయిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి కనీసం అంటే 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది. అది బహుశా 2030కో ఎప్పటికో ఫస్ట్ రోల్ అవుట్ అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటే కానీ అది బయటికి రాదు కదా. అది కూడా ప్రైవేట్ రంగ సంస్థకి ఇచ్చేసరికి టైం బౌండ్ ఇది రాబోతోంది. ఇది కూడా మన ఫ్యూచర్ లో మన శక్తిని పెంచే ఒక అద్భుతమైనటువంటి ఒక నిర్ణయం కింద మనం వీళ్ళందరినీ అభినందిద్దాం. రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. ఇండియన్ ఆర్మీ ఇప్పుడు వన్ వే అటాక్ డ్రోన్స్, జామింగ్ అండ్ స్పూఫింగ్ రెసిస్టెంట్ డ్రోన్స్ ని తయారు చేయడానికి సంబంధించి బిడ్డింగ్ కి ఆహ్వానించడం జరిగింది. దీంట్లో టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ వీళ్ళు లోయెస్ట్ బిడ్డింగ్ చేశారు. 1500 crores కాంట్రాక్ట్ కి వీళ్ళు బిడ్ చేసినటువంటి తెలుస్తుంది. సో ఇది ఆల్మోస్ట్ 1500 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్స్ ని కూడా ఛేదించగలిగేవి. వన్ వే అటాక్ అంటే మీరు సూసైడ్ డ్రోన్స్ అట్లాంటివి అనుకోవచ్చేమో, అటు వన్ వే అటాక్ చేసేటువంటి వాటిని ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సో ఒకసారి దీని డీటెయిల్స్ చెప్తారా సార్? అంటే ఈరోజు మనం ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాన్ని గమనిస్తున్నాము. యుక్రెయిన్లో జరుగుతున్న యుద్ధాన్ని గమనిస్తున్నాము. అలాగే మన ఇరాన్ అమెరికా మధ్యలో జరుగుతున్న యుద్ధాన్ని గమనిస్తున్నాం. మనము ఎలాగైతే షహీద్ డ్రోన్స్ ని వాళ్ళు వాడుకొని ఇంత డివాస్టేటింగ్ అటాక్స్ చేయగలుగుతుందో ఇరాన్, అమెరికా మీద అంత దెబ్బ కొట్టగలుగుతుందో అది చూసాం మనం. కానీ కౌంటర్ మెజర్స్ కూడా చాలా ఉన్నాయి. దాన్ని ఎలక్ట్రానిక్ జామింగ్ చేయగలిగినటువంటి కెపాసిటీస్ ఉన్నాయి. మనకు ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఈ రోజు మనం చర్చించబోయేటువంటి అస్త్రంలో కూడా మనకు ఆకాష్ తరంగ్ అన్నటువంటి ఏదైతే ఉందో మనకు అటువంటివి వాళ్ళు కూడా ఉన్నాయి, శత్రువుల దగ్గర కూడా ఉన్నాయి. కాబట్టి ఎలక్ట్రానిక్ జామింగ్ చేయడము, స్పూఫింగ్ చేయడం అంటే ఇది వెడుతున్నప్పుడు ఆ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ని ఎక్కడో పక్కదారి మళ్ళీ దిశగా వాళ్ళు స్పూఫ్ చేయొచ్చు. సో ఇటువంటివన్నీ తట్టుకుని ఏ టార్గెట్ లో మనం అయితే నిర్ణయించామో ఆ టార్గెట్ కు వెళ్ళి కొట్టగలిగినటువంటి కెపాసిటీ ఉన్న డ్రోన్స్ కావాలి అని చెప్పి మనం ఒక టెండర్ ఇష్యూ చేసాం. దాంట్లో టాటాస్ లోయెస్ట్ బిడ్గా వచ్చారు. 850 ఇటువంటి డ్రోన్స్ ని, చాలా స్పెషలైజ్డ్ డ్రోన్స్ ని తయారు చేయడానికి మన ప్రభుత్వం నిర్ణయించింది. కానీ సెకండ్ బెస్ట్ బిడ్ ఏదైతే వచ్చిందో నైబ్ నుంచి వచ్చింది. కాబట్టి వాళ్ళని తిరస్కరించకుండా వాళ్ళకి 26% వాళ్ళకి ఇస్తున్నారు, మిగతా 74% మనం టాటాస్కి ఇస్తాం ప్రభుత్వం. సో రెండు కంపెనీలు కూడా పనిచేస్తాయి, సైమల్టేనియస్గా వాళ్ళ ప్రోడక్ట్స్ తీసుకొస్తాయి. ఇది 1500 కిలోమీటర్ దూరంలో కొట్టగలిగినటువంటి కెపాసిటీ. ఈరోజు ఇరాన్ సరిహద్దులో కొట్టగలుగుతోంది, కానీ ఇంకా డీప్ గా ఎక్కడో లోపల ఉన్నటువంటి మనకు రియాద్ మీదనో లేకపోతే మనకు జద్దానో లేకపోతే వాళ్ళ రెడ్ సీ కోస్ట్ లో ఉన్నటువంటి టార్గెట్స్ కొట్టడం చాలా కష్టం మనకి. అంత లోపల వీళ్ళు ఏదో టేక్ డౌన్ చేస్తాయి. కాబట్టి అవన్నీ కూడా ప్రోటోకాల్స్ పెట్టుకున్నాం. శత్రువు యొక్క రెడార్కి చిక్కకూడదు, శత్రువు యొక్క కౌంటర్ ఎలక్ట్రానిక్ వార్ఫైర్స్ తట్టుకోగలగాలి, చాలా హై స్పీడ్ లో వెళ్ళాలి, వాళ్ళ కౌంటర్ మెషర్స్ ని తప్పించుకొని కొట్టగలిగిన కెపాసిటీ ఉండాలి, 1500 కిలోమీటర్ల దూరం వెళ్ళి కొట్టాలి. దీంట్లో షహీద్ డ్రోన్స్ లాంటి డ్రోన్స్ లో ఉన్నటువంటి వీక్నెస్ అన్నీ కూడా దీంట్లో ఏమీ ఉండకూడదు. ఇన్ని ప్రోటోకాల్స్ పెట్టుకున్నాం. కాబట్టి ఇది ఒక లీథల్ వెపన్. ఈ రోజు మన షహీద్ డ్రోన్స్ చూసే మనం అద్భుతం అని అనుకుంటున్నామే, దానికి కొన్ని ఎన్నో 100 రెట్లు కెపాసిటీ దీంట్లో బిల్డ్ చేసే దిశగా మనం ప్రోటోకాల్స్ పెట్టాం. అంటే యుద్ధాల నుంచి నేర్చుకోవడం, మన తప్పుల నుంచి నేర్చుకోవడం ఒక వ్యక్తి అయితే,
ప్రత్యర్థులు ప్రపంచంలో ఇతరులు చేస్తున్న తప్పులు, వాళ్ళు చేస్తున్నటువంటి గొప్ప పనులు ఏమున్నాయో దాని నుంచి నేర్చుకుంటున్నాం. అందుకని ఇది ఫ్యూచర్ రెడీ కాంబాట్ కి మనం తయారవుతున్నాం. అది టాటాస్ తీసుకొచ్చారంటే మనకు తెలుసు, వాళ్ళు నాణ్యత చాలా వాళ్ళకి పేరుగా గాంచినటువంటి సంస్థ. అలాగే నైబ్ కూడా, ఇవన్నీ చాలా రెప్యూటెడ్ డిఫెన్స్ కంపెనీస్ ఇవి. వాళ్ళిద్దరు కూడా తయారు చేయబోతున్నారు. ప్రస్తుతానికి 850 మాత్రమే ఆర్డర్ ఇస్తున్నారు. ఇవి సక్సెస్ఫుల్ గా డిప్లాయ్ అయ్యి మనకు దానివల్ల మంచి రిజల్ట్స్ వచ్చినాయంటే కనుక కొన్ని వేల సంఖ్యలో ఆర్డర్ ఇవ్వబోతున్నాం. సో ఇది చిన్న ఆర్డర్ కింద మనం పరిగణించడానికి వీల్లేదు. ఇది ఈ యొక్క మోడల్ సక్సీడ్ అయ్యి, ఈ యొక్క ఆలోచన సక్సీడ్ అయిందంటే కనుక దీని తర్వాత పెద్ద పెద్ద ఆర్డర్స్ కూడా రాబోతున్నాయి. అందుకనే ప్రభుత్వాన్ని, టాటాని, నైబ్ని వీళ్ళందరూ కూడా మనం అభినందిద్దాం. సూపర్ సార్. నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. ఈ వారం మన బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్ లోకి వెళ్దాము. ఈ వారం మనం డిస్కస్ చేయబోయేటువంటి వీర జవాన్ దిగేంద్ర కుమార్ పరస్వాల్ గారు. వీరు మహావీర చక్ర అవార్డు పొందినటువంటి వ్యక్తి అండ్ వీరు రాజ్పుతానా రైఫిల్స్ లో పనిచేశారు. సో ఆల్మోస్ట్ వారి శౌర్య పరాక్రమాల గురించిన వివరాలు ఒకసారి చెప్తారు. మనకు ఇప్పుడు యాక్చువల్ గా జూన్, జూలై 2 నెలలు కూడా మనకు కార్గిల్ కి సంబంధించినటువంటి పీరియడ్. కార్గిల్ విజయ్ దివస్ రాబోతోంది. కాబట్టి జూన్, జూలైలో కార్గిల్ లో బలిదానం ఇచ్చిన వాళ్ళనే మనం కవర్ చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ పోయినసారి మనం విక్రమ్ బత్రాని కవర్ చేశాము. ఈసారి మనం దిగేంద్ర కుమార్ జీని కవర్ చేస్తున్నాం. ఈయన మహావీర్ చక్ర అవార్డు. ఈయన 1969లో జన్మించారు. ఈయన అది జూలై 3వ తారీఖున జన్మించారు. అందుకని జూలైలో ఆయనను కవర్ చేయడం కూడా అది కూడా ఒక ముఖ్య ఉద్దేశం. ఈయన రాజస్థాన్ సికర్లో పుట్టారు. సికర్లో పుట్టి ఈయన మనకు 1985లో మనకు 2nd బెటాలియన్ రాజ్పుటానా రైఫిల్స్ లో ఈయన భర్తీ అయ్యారు. ఈయన ఫస్ట్ ఈయనని కశ్మీర్లో యాంటీ ఇన్సర్జెన్సీ కింద డిప్లాయ్ చేశారు. కశ్మీర్ ఇన్సర్జెన్సీలో షోపియాన్లో, కుల్గాంలో, కుప్వాడాలో ఈయన చేసినటువంటి అద్భుతమైనటువంటి కౌంటర్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి ఈయనకు ఆల్రెడీ అప్పుడే అవార్డులు ఈయనకి ఇచ్చారు. 1993లో ఆయనకి సేనా మెడల్ బహుకరించారు. అంటే ఈ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ లో ఆయన చేసిన అద్భుతాల దృష్ట్యా ఆయనకు అప్పుడే అవార్డులు వచ్చినాయి. తర్వాత ఆయన ఏం చేశారంటే ఆయన్ని ఆపరేషన్ పవన్ అన్నటువంటిది IPKF మనకు శ్రీలంకలో డిప్లాయ్ చేసినటువంటి ఏదైతే మన సైన్యం వెళ్ళిందో, పీస్ కీపింగ్ ఫోర్స్, ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ వెళ్ళిందో దాంట్లో ఈయన డిప్లాయ్ చేసి అక్కడ తెలుసు మనం ఎంత దారుణంగా దెబ్బతిన్నామో మనకు తెలుసు. మన సైన్యానికి యుద్ధం చేయడం తెలుసు, సరిహద్దులు దాటుకుంటూ వెళ్ళి యుద్ధం చేయడం కూడా తెలుసు. కానీ అర్బన్ వార్ఫేర్, పట్టణాలలో, గ్రామాలలో ప్రజలు ఉండగా ఎలా యుద్ధం చేయాలో తెలియలేదు మనకు. అక్కడ నేర్చుకున్నాము. IPKF లో మనకు వచ్చిన అనుభవం ఆధారంగానే కాశ్మీర్ కాపాడుకోగలిగాం. లేకపోతే కాశ్మీర్లో మన సైన్యానికి గతంలో 65 కానీ 71 కానీ యుద్ధంలో సరిహద్దు దాటి యుద్ధం చేయడమే తెలుసు. కానీ ఊర్లలో, పట్టణాల్లో సివిలియన్ చేయడం వాళ్ళకి శక్తి లేదు వాళ్ళ దగ్గర. అటువంటి పరిస్థితుల్లో ఈయన అక్కడ పంపించారు. ఆయనకు ఇచ్చినటువంటి ఒక పర్టికులర్ ఏరియాలో 5 మంది టెర్రరిస్టులు వీళ్ళ మీద కాల్పులు జరిపేసరికి ఈయన బెటాలియన్ లో ఉన్నటువంటి, ఈయనతో పాటు ఉన్నటువంటి తోటి సైనికులు చనిపోయారు. 3 చనిపోయారు. చనిపోతే వీళ్ళు వాళ్ళని వేటాడుతూ వెడితే కనుక లోకల్ ఎమ్మెల్యే ఇంట్లో దాచుకున్నారు. లోకల్ ఎమ్మెల్యే ఇంట్లో దాచుకుంటే వీళ్ళు ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇచ్చారు, మీరు వాళ్ళని అప్పచెప్పండి లేకపోతే మేము యాక్షన్ చేయాల్సి వస్తుంది అని. ఎమ్మెల్యే పర్మిషన్ ఇవ్వలేదు, మీరు వాళ్ళ మీద యాక్షన్ చేయడానికి వీల్లేదు అని చెప్పి వీళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అయినా వినకుండా వీళ్ళు వెళ్ళి యాక్షన్ చేసేసరికి యాక్షన్లో 5 మంది టెర్రరిస్టులు చనిపోయారు. అంటే తమిళ్ ఈలం టెర్రరిస్టులు వాళ్ళు చనిపోయారు, ప్లస్ ఎమ్మెల్యే కూడా చనిపోయాడు. చనిపోయేసరికి ఈయన మీద చాలా దారుణమైనటువంటి అభియోగాలు మోపి ఈయనని రెస్ట్రైన్ కూడా చేశారు, ఈయన అరెస్ట్ కూడా చేశారు, ఈయన మీద కేసులు పెట్టారు. చాలా విపరీతమైనటువంటి ఈయన మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అంటే అప్పుడు మన ఆర్మీ చీఫ్ ఒక చాలా ఫేమస్ స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. మేము శ్రీలంకలో వీఆర్ ఫైటింగ్ విత్ 1.5 హ్యాండ్స్ టైడ్ బిహైండ్ అని చెప్పారు. ఒక చేయి మొత్తం ఇలాగ వెనక్కి కట్టేశారు, ఇంకో చేయి కూడా సగం కట్టేశారు, ఇలా యుద్ధం చేయాలి మేము, అటువంటి పరిస్థితుల్లో యుద్ధం చేస్తున్నాం అన్నారు. సో టెర్రరిస్టులు ఉన్నారు, వాళ్ళు వీళ్ళని చంపేశారు, వాళ్ళని చంపడానికి వెళితే కానీ వాళ్ళు దాచిపెట్టుకున్నారు. సో అర్బన్ వార్ఫేర్ లో ఎలా ఇటువంటి పరిస్థితులు వస్తాయన్నది దాంట్లో ఈయన చాలా పెద్ద ఉదాహరణ. అటువంటి పరిస్థితులు ఆయన ఫేస్ చేశారు. ఇది ఒక ఘటన. రెండవ ఘటన, ఒక అడవి ప్రాంతంలో మన పారా ట్రూపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇరుక్కుపోయారు. చుట్టూతన ఒక నది, చిన్న వాగు తప్పితే మిగతా 3 సైడ్స్ కూడాను ఈ LTT టెర్రరిస్టులు అందరూ కూడాను దాన్ని వాళ్ళు చుట్టుముట్టారు.
సో వీళ్ళందరూ కూడా 30 పైచీలకు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ చనిపోయేటువంటి పరిస్థితి, తట్టుకోలేనటువంటి పరిస్థితి. వాళ్ళకు మెసేజ్ ఇస్తే కనుక, అంటే వాళ్ళు అక్కడి నుంచి హెడ్ క్వార్టర్స్కి మెసేజ్ ఇస్తే ఈయనను పంపించారు, మనకు దిగేంద్ర కుమార్ గారిని పంపిస్తే ఆయన ఒక చిన్న బోట్ తీసుకువెళ్ళి చాలా ఎక్స్ప్లోజివ్స్ అన్ని తీసుకువెళ్ళారు. వెళ్ళి క్వైట్గా వెళ్ళి వీళ్ళందరినీ కూడా సురక్షితంగా తీసుకొచ్చారు. ప్లస్ అక్కడ ఈయన ఈ వెపన్స్ పెట్టి ఇక్కడ ఈ అమ్యునిషన్ పెట్టి పేల్చేసేసరికి 38 మంది ఎల్టీటీ టెర్రరిస్ట్ని చంపగలిగారు. ఒక్క వ్యక్తి ఇంత పెద్ద సాహసంగా వెళ్ళి ఇంత పెద్ద ఆపరేషన్ని ఆయన విజయవంతంగా చేసి రాగలిగారు. కానీ మనకు ఐపీకేఎఫ్ అనేసరికి అందరూ మన దేశంలో అందరూ తిట్టేవాళ్ళే ఉంటారు, ఎస్పెషలీ ద్రావిడ పార్టీ, డిఎంకే, ఏఐడిఎంకే, వీళ్ళందరూ కూడాను ఏదో తమిళను ఊచకోత కోసింది, మన ఉత్తరాది నుంచి వచ్చిన మనకు ఆర్యులు అన్నటువంటి ఒక పనికిమాల నేరేటివ్ వాళ్ళు తీసుకొచ్చారు. ఇన్ఫాక్ట్ ఐపీకేఎఫ్ వెనక్కి తిరిగి వచ్చినప్పుడు మనకు కరుణానిధి ఈవెన్ వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి కోర్టు కూడా వెళ్ళలేదు, అంత దారుణమైన పరిస్థితి. మనకు సోకాల్డ్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చాలా తప్పు చేసాం, మనం వెళ్లకుండా ఉండవలసింది, గాంధీ వారసులం, మనం ఇంకో దేశాల్లో వెళ్ళి యుద్ధం చేయకూడదు, ఇటువంటి పనికిమాలినటువంటి నేరేటివ్స్ అన్ని విన్నాము. కానీ ఇంత సాహసోపేతమైనటువంటి యుద్ధాలు అక్కడ చేశారు, ఇటువంటి వ్యక్తులు చేశారు కాబట్టి కాశ్మీర్లో మనం ఇన్సర్జెన్సీని తట్టుకోగలిగాము, నార్త్ ఈస్ట్ లో తట్టుకోగలిగాము, ఈరోజు మనం కాపాడుకోగలిగాము. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఫైనల్ గా ఈయనని కార్గిల్లో డిప్లాయ్ చేశారు. కార్గిల్లో డిప్లాయ్ చేస్తే ఈయన టోలోలింగ్ హిల్స్ మీద 4950 అన్నటువంటి ఒక పీక్ ని క్యాప్చర్ చేయడానికి పెడుతున్నప్పుడు ఈయనకు గన్నింగ్ యాక్టివిటీ ఇచ్చారు, ఫైరింగ్ చేస్తున్నారు. 9 బంకర్స్ ఉన్నాయి వాళ్ళకి, దాంట్లో ఫస్ట్ బంకర్ 9th బంకర్ ఈ 2 ఈయనకి ఇచ్చారు, మిగతా బంకర్స్ అన్ని వాళ్ళ కొలీగ్స్ ఫైర్ చేయాలి. చాలా ఈజీగా సునాయాసంగా దీన్ని క్యాప్చర్ చేయొచ్చు అని అనుకున్నారు. కానీ అన్ఫార్చునేట్ గా అక్కడి నుంచి కౌంటర్ ఫైర్ వచ్చేసరికి ఈయన కంటింజెంట్ లో ఉన్నటువంటి 4-5 మంది చనిపోయారు. ఈయనకు కూడా భుజానికి తగిలాయి, బుల్లెట్స్ తగిలి రమారమి 18 బుల్లెట్లు ఆయన యొక్క చెస్ట్ ఆర్మరీకి తగిలాయి. కానీ ఒక బుల్లెట్ తగిలింది, తగిలితే కూడా బేఖాతరు చేసి ఈయన ఫైరింగ్ చేసి రమారమి 40 మంది అక్కడ ఉన్నటువంటి పాకిస్తానీ సైనికులని చంపే 48 మంది సైనికులు చంపడంలో ఈయన చాలా కీలక పాత్ర పోషింది. దాంతో అంత సాహసోపేతంగా ఆయన దెబ్బ తగిలి చనిపోయే పరిస్థితిలో ఉన్నా కానీ ఆయన తట్టుకోగలిగినటువంటి వ్యక్తి, అటువంటి చాలా బ్రేవ్, చాలా సాహసంగా ఆయన యుద్ధం చేసినందుకు ఆయనకు 15 ఆగస్టు 1999లో ఆయనకి మహావీర్ చక్రతోటి సన్మానించారు. మహావీర్ చక్ర తెలుసు మనకు, సెకండ్ హైయెస్ట్ మిలిటరీ అవార్డ్, ఆయనకి దాంతో సన్మానించారు. ఆయన ఆఫ్ కోర్స్ 2005లో రిటైర్ అయ్యారు. రిటైర్ అయ్యి అంటే మనకు ప్రతిసారి ఒక బలిదానం ఇచ్చినటువంటి వ్యక్తినే చెప్పకపోవచ్చు, అంతటి మృత్యు దాకా వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తుల్లో ఈయన ఒకరు. శ్రీలంకలో కావచ్చు, టెర్రరిస్టులతో కావచ్చు, కార్గిల్లో కావచ్చు, అంటే ఆయన ప్రాణానికి లెక్క చేయకుండా ఇంత సాహసోపేతంగా యుద్ధం చేసినటువంటి వ్యక్తిని మనం ఈరోజు స్మరించుకుంటున్నాము. కాబట్టి ఆయనకు మంచి ఆరోగ్యం ఇచ్చి, ఆయుర్దాయం ఇచ్చి భగవంతుడు ఆయన కుటుంబాన్ని చల్లగా చూడాలని చెప్పి మనం కోరుకుందాము. అటువంటి వ్యక్తి యొక్క ఈ సాహస చర్యలు రాబోయే తరానికి, మన యువతకు, సైన్యానికి ప్రేరణాదాయకంగా ఉంటాయని, అటువంటి వారి గాథలను మనం పదే పదే చెప్పుకోవడం వల్ల మన ఈరోజు దేశం సురక్షితంగా ఉందంటే మనకు ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి బలిదానాలను మనం గుర్తు చేసుకొని కొంత గొప్ప రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి వీళ్ళని గుర్తు చేసుకుంటున్నాము. కాబట్టి భగవంతుడు దీన్ని చల్లగా చూడాలని, కాపాడుకోవాలని చెప్పి మనం ప్రార్థిద్దాం. ఎస్ సార్. నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. ఈ వారం మన వెపన్ సెగ్మెంట్ లో ఆకాష్ తరంగ్, ఇందాక మీరు మెన్షన్ చేశారు, ఆకాష్ తరంగ్ యాంటీ యుఏవి సిస్టమ్. సో దీని ప్రాధాన్యత ఏంటి, ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఆకాష్ తరంగ్ ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ ఏంటి అని చెప్తారా? ఆకాష్ తరంగ్ పేరులోనే ఉంది, ఆకాశంలోనే తరంగాలు, అంటే ఎలక్ట్రానిక్ వార్ఫేర్, యాంటీ యుఏవి సిస్టమ్. అంటే యుఏవిలు మన మీద దాడులకు వచ్చినప్పుడు, లేదా ఐఎస్ఆర్ ఇంటెలిజెన్స్ సర్వేలెన్స్ రికగ్నైజెన్స్ వచ్చినప్పుడు వాటి యొక్క ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ని జామ్ చేసి దాన్ని నిర్వీర్యం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి అస్త్రం. ఇది చిన్న చిన్న ట్రక్కులు 4x4 6x6 ట్రక్కుల్లో పెట్టుకొని తీసుకెళ్ళచ్చు. కాబట్టి ఆ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ లో ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ వచ్చినా దాన్ని ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ని కట్ చేయగలిగినటువంటి టెక్నాలజీ దీంట్లో ఉంది. ఇది మనకు ఈరోజు పొద్దున ఈరోజు మనం 52,000 కోట్ల
ఆర్డర్ గురించి మనం మాట్లాడామే, మన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఏదైతే అప్రూవల్ ఇచ్చిందన్నామే దాంట్లో కీలకంగా దీని అప్రూవల్ కూడా ఉంది. కాబట్టి మనకు ప్రస్తుతానికి కొన్ని డిప్లాయ్ అయినాయి ఆల్రెడీ, చాలా గుణం చూపించాయి, చాలా అద్భుతాలు సృష్టించాయి. మొత్తం అక్కడ వచ్చేటువంటి డ్రోన్స్ అన్నింటినీ కూడా టేక్ డౌన్ చేయగలిగినవి. మనకి ఎస్పెషలీ పాకిస్తాన్ ఆల్మోస్ట్ ఏదో ఆపరేషన్ సింధూర్ అప్పుడే కాదు, ఎప్పుడు పంపిస్తుంటారు, డ్రగ్స్, గన్స్ ఇవన్నీ పంపిస్తుంటారు. కాబట్టి వాటికి వ్యతిరేకంగా మంచి గుణం చూపించింది ఇది. ఇప్పుడు ప్రొడక్షన్ ఆర్డర్ వెళ్ళబోతుంది. అది మోస్ట్ లైక్లీ BEL, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ దీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. రాబోయే రోజుల్లో ఇది ప్రొడక్షన్ లైన్కి వస్తుంది. సో దీనికి ఒక బాక్స్ లాగా ఉంటుంది, దీనికి రెడార్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ చుట్టుపక్కల ఉన్నటువంటి 150-200 కిలోమీటర్ల దూరం దాకా అవి వాచ్ చేస్తుంటాయి. ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ని పసిగట్టగలదు. లో ఫ్రీక్వెన్సీ నుంచి మీడియం టు హై ఫ్రీక్వెన్సీ, డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ అన్ని కూడా ట్రాక్ చేయగలదు. కీలకంగా ఏంటంటే ఫ్రెండ్ ఫో, పొరపాటున మన డ్రోన్స్ ని కట్ చేసిందంటే పరిస్థితి ఏమవుతుంది, అవి కూడా వెళ్ళి కూలిపోతాయి కదా. కాబట్టి మన డ్రోన్స్ కి ఏమీ ఎఫెక్ట్ అవ్వకుండా శత్రు డ్రోన్స్ ని మాత్రమే కౌంటర్ చేయగలిగినట్టు. డిటెక్ట్, ట్రాక్, డిస్ట్రాయ్, ఇది వీళ్ళ ఫిలాసఫీ. డిస్ట్రాయ్ ఎలా చేస్తుంది? న్యూట్రలైజ్, సాఫ్ట్ కిల్ అంటారు. అంటే అస్త్రంతోటో బాణంతోటో మనకు ఏదో బుల్లెట్స్ తోటో మిజైల్స్ తోటో కొట్టడం కాదు. న్యూట్రలైజ్, దాని టెక్నాలజీ, దాని సిగ్నల్స్ న్యూట్రలైజ్ చేయడం తోటి అవన్నీ కూడా కుప్పగొలుతాయి. ఆ టెక్నాలజీ ఈరోజు మనం పెద్ద ఎత్తున భారత ప్రభుత్వం ప్రొక్యూర్ చేయబోతాం. దానికి అద్భుతమైన పేరు పెట్టారు, ఆకాష్ తరంగ్ అని పేరు పెట్టారు. సో ఇది మనకు రాబోయే రోజుల్లో ఫ్యూచర్ వార్స్, రాబోయే యుద్ధాలకు సంబంధించి చాలా మనం మంచి గుణం చూపించబోతోంది. ఇన్ఫాక్ట్ ఇది ఒక డ్రోన్సే కాదు, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ వస్తాయి, వాళ్ళ మిజైల్స్ వస్తాయి, వాటిని కూడా జామ్ చేయొచ్చు. వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ వస్తున్నాయంటే వాళ్ళకు కూడా స్పూఫింగ్ చేయడము, వాళ్ళ కమ్యూనికేషన్ కట్ అయిందంటే కనుక అతను ఇండివిజువల్ గా నావిగేట్ చేసుకోవాల్సిందే, కనెక్షన్స్ కట్ చేయొచ్చు, బ్లర్ సౌండ్ రావచ్చు, అతనికి కింద గ్రౌండ్ నుంచి వస్తున్నటువంటి సిగ్నల్స్ కట్ చేయొచ్చు, దాన్ని మనం డిస్టర్బ్ చేయొచ్చు. కాబట్టి అటువంటి సూపర్ అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టెక్నాలజీ ఉన్నటువంటి అస్త్రం ఇది ఆకాష్ తరంగ్. భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నందుకు, DRDO లాంటి సంస్థలు దీన్ని ఇటువంటి ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రానిక్ అస్త్రాన్ని తయారు చేసినందుకు వాళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాం. ఎస్ సార్. లాస్ట్ సెగ్మెంట్ సార్, కంపెనీ సెగ్మెంట్ లోకి వెళ్దాము. ఈ వారం మనం హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అస్త్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ గురించి మాట్లాడదాం సార్. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లో అద్భుతమైనటువంటి టెక్నాలజీని అందిస్తున్నటువంటి సంస్థనే కదా. సో వీళ్ళ వివరాలు అండ్ ఈ సంస్థ ఏం చేస్తుంది, ఏ ప్రొడక్ట్స్ ఇస్తుంది చెప్తారా? వీళ్ళు 1991లో ఇది స్టార్ట్ చేశారు. కొండాపూర్ లో ఉంది వీళ్ళ హెడ్ క్వార్టర్స్. వీళ్ళ ఫౌండర్స్ అందరూ కూడా చూస్తే కనుక మనకు ఎస్ గురునాథ్ రెడ్డి గారు, డాక్టర్ మారం వెంకటేశ్వర్ రెడ్డి గారు, ఈయన జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్. అలాగే మనకు అతిమ్ కుబ్రా గారు డైరెక్టర్, ఆయన. తర్వాత PA చిత్రాకర్, ఈయన ఫౌండర్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈయన. అలాగే మనకు అవినాష్ చంద్ర గారు, ఆయన చైర్మన్. ఈ కంపెనీ 1991లోనే ఎలక్ట్రానిక్ సంబంధించి, రడార్స్ సంబంధించి, కమ్యూనికేషన్ సంబంధించి మన దేశంలో మనకు ఆ కెపాసిటీ ఉండాలి అన్న దృష్ట్యా వాళ్ళు అప్పుడు మొదలు పెట్టారు. కానీ మనకు తెలుసు అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాల్లో పెద్దగా వీళ్ళకి పెద్ద సపోర్ట్ ఉండేది కాదు. కానీ వాళ్ళు ఏదో పాపం కష్టపడి ఏదో సర్వైవ్ అయ్యారు. కానీ 2014 తర్వాత DRDO కానీ, భారత ప్రభుత్వం కానీ, మన సైనిక త్రివిధ దళాలు కానీ వీళ్ళని చాలా ప్రోత్సహించిన తర్వాత ఈ రోజు రమారమి 35 రెడార్లు మన దేశంలో వీళ్ళు తయారు చేశారు. అలాగే శాటిలైట్ లో ఉన్న రెడార్లు కూడా 25 తయారు చేయగలిగారు. వీళ్ళకు డిఫెన్స్ రంగంలో స్పేస్, మిటీరియాలజీ అంటే మన వెదర్ కి సంబంధించినటువంటి అంశాలలో, అలాగే హోమ్లాండ్ సెక్యూరిటీ అంటే మన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సంబంధించింది కావచ్చు, లేదా యాంటీనాస్ సంబంధించింది కావచ్చు, UGVలు కావచ్చు, తర్వాత మనకు టెస్టింగ్, R&D, మ్యానుఫ్యాక్చరింగ్, క్వాలిటీ కంట్రోల్, సర్వీసెస్, ఇన్ని రంగాల్లో విస్తరించారు. ఇదంతా కూడా గత 10-12 సంవత్సరాల్లో విపరీతంగా వీళ్ళు విస్తరించగలిగారు. డిఫెన్స్ కి సంబంధించి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి చూస్తే కనుక మనకు యాక్టివ్ యాంటీనా అరే యూనిట్, మనకు ఉత్తమ్ ఏదైతే మనకు దీంట్లో పెట్టబోతున్నామో, మనం ఎయిర్ క్రాఫ్ట్ లో పెట్టబోతున్నామో అటువంటిది గ్రౌండ్ బేస్డ్ రెడార్స్.
KA బ్యాండ్ దాకా, అంటే అన్ని డిఫరెంట్ మెగాహర్ట్స్ లో KA బ్యాండ్ దాకా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీళ్ళు ఈ యొక్క యాక్టివ్ రెడార్ యూనిట్స్ అన్ని వాళ్ళు పెట్టగలరు, వాళ్ళు తయారు చేయగలరు. అలాగే ట్రాన్స్మిట్ రిసీవ్ మాడ్యూల్స్, తర్వాత ఎగ్జిటర్స్ రిసీవర్స్, అలాగే అప్ అండ్ డౌన్ కన్వర్టర్స్, తర్వాత సాలిడ్ స్టేట్ పవర్ యాంప్లిఫైయర్స్, ఆరే గ్రూప్ మోనోపల్స్ రిసీవర్స్, తర్వాత హై పవర్ సర్క్యులేటర్స్, డిజిటల్ రిసీవర్స్, యాంటీనాస్. ఇది ఎంత కీలకం! ఇవన్నీ కూడా బేసిక్స్. ఏదైనా ఎలక్ట్రానిక్ సిస్టంలో ఉండవలసిన బేసిక్ అన్ని వీళ్ళు తయారు చేస్తున్నారు. అదే రక్షణ రంగ సంస్థకి స్పేస్ కూడా ఇస్తున్నారు. ఈరోజు స్పేస్లో వీళ్ళు 15 రెడార్స్ ఈరోజు మన శాటిలైట్స్ తిరుగుతున్నాయి. అది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఎలక్ట్రానిక్ సిస్టంలో ఇన్ని ఇస్తున్నారు. రెడార్స్లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ రెడార్స్ ఉంటాయో తెలుసు మనకి. నార్మల్ రెడార్ అయితే కనుక శత్రు డిటెక్ట్ చేయొచ్చు. వాళ్ళు డిటెక్ట్ చేయనటువంటి KA బ్యాండ్లో కూడా వీళ్ళు ప్రొడక్ట్స్ ఇవ్వగలుగుతున్నారు. సో డిఫరెంట్ టైప్స్ ఇవన్నీ కూడాను ఇన్ని వాళ్ళకి ఉన్న కాంపోనెంట్స్ అయితే కనుక బహుశా మనం ఒక ఎపిసోడ్ చేయొచ్చు. అన్ని కాంపోనెంట్స్ వీళ్ళు తయారు చేస్తున్నారు. సో 91 నుంచి ఈ సంస్థ ఉందంటే కనుక ఎంత కీలక పాత్ర పోషిస్తుందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మన సైన్యం, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, కోస్ట్ గార్డ్, మనకు పారాట్రూపర్స్, పారామిలిటరీ ఫోర్సెస్ అందరికి కూడా వీళ్ళు ఎన్నో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇవ్వగలుగుతున్నారు. ఎన్నో కాంపోనెంట్స్ తీసుకొచ్చారు. కాబట్టి ఈ యొక్క సంస్థ దినదినాభివృద్ధి చెంది రాబోయే రోజుల్లో ఇంకా ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ చేసి చాలా అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ రంగంలో కూడా మన దేశంలో మన రక్షణ సంస్థలకు, మన స్పేస్కి వీళ్ళు ఇవ్వడమే కాకుండా ఒక ఎక్స్పోర్టర్గా కూడా ఎదిగి ప్రపంచంలో ఆల్రెడీ ఉన్నారు, చాలా ఉన్నాయి వీళ్ళకి. చాలా రఫాయిల్తో కూడా వీళ్ళకి ఒక జాయింట్ వెంచర్ ఉంది వీళ్ళకు. ఇలాగ చాలా జాయింట్ వెంచర్స్ కూడా ఉన్నాయి. బట్ ప్రపంచంలోనే ఒక రెస్పెక్టబుల్, ఒక చాలా గౌరవించదగ్గటువంటి ఒక సంస్థగా ఇంకా ఎదగాలని చెప్పి కోరుకుందాము. ఆ సిబ్బంది అందరికి కూడా మనం అభినందనలు తెలుపుతాం. రైట్ సార్, రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా విషయాలు మీరు అద్భుతంగా వివరిస్తూ ఉంటారు ప్రతి వారం. నిజంగా ఒక క్లాస్ వింటున్నట్టుగానే ఉంటుంది మాకు ప్రతిసారి కూడా. అంటే నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, వార్తలు చదువుతాం కానీ మీరు మాట్లాడిన తర్వాత, మీ విశ్లేషణ విన్న తర్వాత యాక్చువల్లీ అదే అంటారు కదా, గురుతహా తెలుసుకునే జ్ఞానానికి ఉండే ఇంపార్టెన్స్ వేరే. అది దాన్ని ఎవరు భర్తీ కూడా చేయలేరు. సో నిజంగా అది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు ప్రతిరోజు కూడా. సో వార్త చదవడం వేరు, మీ విశ్లేషణ వినడం వేరు. మీ వ్యాఖ్యానం వింటే ఆ వార్త కాదు, వార్తకు మించినటువంటి బియాండ్ న్యూస్ విషయాలు తెలుస్తాయి. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది ఈ వారం క్షాత్రం 98వ ఎపిసోడ్. ఇది ఎపిసోడ్ ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.